హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అన్న దాని గురించి ఫస్ట్ ఒక బ్రీఫ్ ఇన్సైట్ ఒకటి ఇవ్వదలుచుకున్నాను. సో ఐ థింక్ ఆఫ్టర్ March 25th ఈ లాక్డౌన్ అన్నది ప్రకటించిన తర్వాత ఇనీషియల్ ఫ్యూ డేస్ అందరం కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ మూడ్ లో ఉన్నాం ఇంట్లో. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడాను అన్ని రోజులు కంటిన్యూస్ గా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండర్ వన్ రూఫ్ అన్నది ఉండడం అన్నది ఐ డోంట్ థింక్ మన పేరెంట్స్ తరం కానీ వాళ్ళ తరం కానీ చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఒక అవకాశం ఏంటి అంటే మనకు వచ్చినప్పుడు దట్ వి ఆల్ షుడ్ స్టే ఇన్ హోమ్ అండ్ డూ అవర్ వర్క్ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇనీషియల్ డేస్ వీ వర్ వెరీ హ్యాపీ. సో అంటే ఒక సండేగా చూసే సండే అన్ని రోజులు సండే ఫీలింగ్ తో మనం స్టార్ట్ చేసాం. I think as the days are progressing, today we are 90+ days. So మన days as the days were progressing continuously, మనకు ఈ కొత్త లైఫ్ స్టైల్ ఏది ఉందో ఈ న్యూ నార్మల్ అంటాం దీన్ని. ఈ న్యూ నార్మల్ లో మనకు ఈ యాటిట్యూడ్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ మన బిహేవియర్స్ కానీ మన రోజు మనం అడాప్ట్ చేసుకునే పద్ధతుల్లో కానీ మార్పు వచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ బోర్డమ్ అండ్ భయానికి మన అందరం తెలియకుండానే ఏదో ఒక సర్టన్ పర్సంటేజ్ లో వీ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ టు ఇట్. దట్ ఈస్ రీజన్ నెంబర్ 1. రెండోది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చి మనందరం సేఫ్గా ఉంటామో తెలియదు. ఇప్పుడు బిజినెసెస్ నడుపుకుంటున్న వాళ్ళు సడన్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్, అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కొంతమందికి పోయాయి, సో వాళ్ళకి ఫ్యూచర్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ బ్యాక్ అన్నది తెలియదు. పిల్లల విషయం వరకు వస్తే కనుక స్కూల్స్కి అసలు వెళ్తామో లేదో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని మళ్ళీ ఎప్పుడు కలిసి ముందులాగా సరదాగా ఆడుకుంటారో తెలియదు. దర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. విమెన్ ఫోక్ ఆఫ్ ద ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే గనక మామూలుగా ఏదో ఒక సండే రోజు అంటే జనరల్ గా ఎవ్రీ విమెన్ ఒక మీ టైం అన్నది ప్రతి విమెన్ కి దొరుకుతుంది, అది చాలా సహజం. అది ఈ మీ టైం అంటే ఏంటి అంటే నాకు నా ఫ్రీడమ్ టు బీ మై సెల్ఫ్. అది మనం ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ నేను ఒక సీరియల్ చూస్తున్నాను, లేకపోతే నేను నా నైబర్స్ తో మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను, టు నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నా షాపింగ్ నేను చేసుకుంటున్నాను. సమ్ టైమ్ వేర్ మనకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక రిలాక్సేషన్, ఒక వెంటింగ్ అవుట్ ద స్ట్రెస్, ఆ రోజు తీరిన స్ట్రెస్ మనకి ఏది ఉందో అది వెంటింగ్ అవుట్ ఆపర్చునిటీ అన్నది మనకు డెఫినెట్ గా అవకాశం వచ్చి అందరూ బయటికి వెళ్ళి ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నప్పుడు జరుగుతున్నది. ఎస్పెషలీ విత్ విమెన్ టుడే, ఎక్స్క్లూజివ్ గా విమెన్ గురించి ఆలోచిస్తే గనక ఇప్పుడు నిజం చెప్పాలంటే బీయింగ్ ఎ విమెన్ నేను కూడా రిలేట్ చేసుకోగలను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కి. మామూలు రోజుల కంటే కూడా పని ఎక్కువ అయింది ప్రతి ఒక్క విమెన్ కి, అండ్ ఎవరు కూడా ఈ ఫ్యాక్ట్ ని డినై చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది, లేకపోతే పిల్లలు కంటిన్యూస్ గా అటెన్షన్ సీక్ చేస్తారు, లేకపోతే మనమన్నా పిల్లల మీద అటెన్షన్ సీక్ చేస్తాం. కారణాలు ఏమన్నా కావచ్చు. ఫర్ ఆల్ ద రీజన్స్ women are also stressed out, total గా stressed out. There is a burnout feeling. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో ఈవెన్చువల్ గా మీరు ఆలోచిస్తున్నప్పుడు వెల్ బీయింగ్ మీద డెఫినెట్ గా ఒక ఫోకస్ అనేది ఈవెన్చువల్ గా వస్తుంది. సో వెల్ బీయింగ్ అంటే అసలు ఏంటి, మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నా ఐడియా ఏంటి అంటే ఈ పర్టికులర్ టాక్ లో అట్లీస్ట్ కొంత శాతం అన్నా పీపుల్ షుడ్ నో మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడడం మూలాన మనకు వచ్చిన టేక్ హోమ్స్ ఏంటి, దీని మూలాన మనకి ఏం అర్థమవుతుంది, దీని మూలాన మనం ఏం మార్పు తెచ్చుకోగలము, ఈ ఆస్పెక్ట్స్ మీదనే నేను యాక్చువల్ గా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వెల్ బీయింగ్ అంటే అసలు ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఏంటి వెల్ బీయింగ్ అంటే ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్ ఆర్ పాజిటివ్ మూడ్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ మన జీవితంలో ఎంత శాతం ఉంది. ఎందుకంటే ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, పాజిటివ్ మూడ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఏమవుతుంది అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ వెల్ బీయింగ్ అంటే ఏంటి అంటే పాజిటివ్ ఎమోషన్స్ అండ్ పాజిటివ్ మూడ్స్ ఎంత శాతం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత శాతం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నది మాత్రం డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాపీనెస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెఫినేషన్స్ ఇస్ దట్. సో ఈ వెల్ బీయింగ్ లో కూడా రకరకాల వెల్ బీయింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వెల్ బీయింగ్ ఉంది,
ఉంది, ఎకనామిక్ వెల్ బీయింగ్ ఉంది, సోషల్ వెల్ బీయింగ్ ఉంది, సొసైటల్ వెల్ బీయింగ్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ సో మెనీ వెల్ బీయింగ్స్ టు కాల్ ఫర్. సో ఈ రోజు మనం స్పెసిఫిక్ గా మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ ఒకటి, సైకలాజికల్ వెల్ బీయింగ్ ఒకటి. ఈ రెండు ఆస్పెక్ట్స్ గురించి ఈ రోజు మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటాం. సో సో ఈ రెండు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అడిగితే కనుక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు ఒక పని చేద్దామని స్టార్ట్ అయ్యారు, రైట్? ఆ పనంతా చేస్తూ ఉన్నప్పుడు మీరు చాలా పాజిటివ్ గా, లేదు నాకు ఈరోజు వన్ ఆఫ్ ద గుడ్ డేస్ అనుకున్నారు. మీరు అనుకుని మీరు అన్ని చేయాల్సిన ఆర్గనైజింగ్ అంతా చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ సడన్ గా యూ గెట్ టు నో ఒక ఇన్సిడెంట్ అయింది. అది ఇంట్లో అది పిల్లల కింద పడిపోవడమో, లేదా మీరే పడిపోవడమో, లేకపోతే గాయాలు తగలడమో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదుందో, ఈ వన్ సింగిల్ ఆస్పెక్ట్ ఇట్ విల్ డెఫినెట్లీ స్పాయిల్ ద మోస్ట్ ఆఫ్ ద అదర్ డే. దిస్ ఇస్ సంథింగ్ మనం అందరం చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అండ్ రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మీ కార్ ఎవరో బైకర్ వచ్చి మిమ్మల్ని కొట్టాడు. సో మీ కార్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వెళుతూ ఉంటూ మీ అటెన్షన్ మొత్తం దాని నుంచి తీసేసి ఆ డ్రైవర్ ఎందుకు కొట్టాడు, కార్ పాడైందనో, లేకపోతే ఏదో జరిగిందనో, ఏదో అయిపోయామనో, ఆ మొమెంట్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్ లో మనం ఇండల్జ్ ఎప్పుడు అవుతాము, దట్ ద హోల్ డే ఆ మొమెంట్ లోనే మనం ఉండిపోతాం. వెరీ సింపుల్. నెక్స్ట్, దిస్ ఇస్ సెకండ్ థింగ్. అండ్ మూడోది, అండ్ మనందరికీ తెలిసి కోవిడ్ సిచ్యువేషన్ లో నిద్ర లేవంగానే ఫస్ట్ మనం కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాం. ఎన్ని పాజిటివ్ కేసెస్ అయ్యాయి, ఎంతమంది రికవర్ అయ్యారన్నది చాలా తక్కువగా చూస్తాం. బట్ ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఎంతమంది అంటే ప్రాణాలు కోల్పోతున్నారు, ఏంటి ప్రాబ్లం. సో మనకు తెలియకుండానే మన హోల్ ఫోకస్ ఈస్ ఆన్ ద నెగటివ్ న్యూస్, వెరీ మచ్ ఆన్ ద నెగటివ్ న్యూస్. మనం ఎప్పుడు దెర్ ఇస్ అ సైంటిఫిక్ రీసెర్చ్, ఒక స్టడీ ఏమంటుంది అంటే, నిద్ర లేచిన వెంటనే ఒక నెగటివ్ న్యూస్ మీరు కానీ చదువుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది కమింగ్ 7 to 8 hours మీ మీద ఉంటుంది. సో 7 to 8 hours మీ మీద ఉండడం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ థింగ్, మీ వర్క్ పొటెన్షియల్ ఏదుందో, అదర్వైజ్ మీకు ఆలోచించే విధానం ఏదుందో, ఈ ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. అంటే బికాస్ యు ఆర్ డిస్టర్బ్డ్, there is ఒక బ్లాక్నెస్. మీ ఈ కాగ్నిటివ్ లేయర్ ఏదుందో, this becomes dumb, this becomes dull మొదలవడం అన్నది చాలా సహజం. సో ఇలా మనం ఏంటి అంటే, ఇఫ్ యూ రియలీ నోటీస్, మనం జీవితంలో ఒక 2 ప్రిన్సిపల్స్ గురించి ఫస్ట్ మనం నేర్చుకుందాం ఈరోజు. ఒకదాన్ని దీన్ని ఏబిసి మోడల్ అంటారు. ఏబిసి మోడల్ అంటే ఏంటి అంటే, ఒక యాక్టివేటింగ్ ఈవెంట్, అంటే మీ జీవితంలో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ నుంచి మీకు ఒక బిలీఫ్ సిస్టమ్ వస్తుంది. ఆ బిలీఫ్ నుంచి ఒక కాన్సిక్వెంట్ ఫీలింగ్స్ వస్తాయి. సో నాకు మంచి జరుగుతోంది అంటే ఐ ఫీల్ నాకు అన్ని మంచి జరుగుతుంది. నాకు చెడు జరుగుతూ ఉందంటే నాకు అన్ని చెడు జరుగుతూ ఉంది. సో మనం ఇలా చేయడం అంటే అమ్మో నాకు చెడు జరుగుతుంది, ఇలా చేయడం అంటే నాకు మంచి జరుగుతుంది. సో బేసిక్ గా మనం తెలియకుండానే వాట్ వీఆర్ డూయింగ్, ఈ ఏబిసి మోడల్లో మనము ఒక మన లైఫ్ ని మనము మన బిహేవియర్ తో, మన ఆలోచన విధానంతో ఒక సిచ్యువేషన్ మనం డిఫైన్ చేసేస్తున్నాం. దట్ ఈస్ వన్ మనం ఈరోజు నేర్చుకోవాల్సింది. రెండోది ఏంటి అంటే 90/10 ప్రిన్సిపల్ అంటారు. ఇదేంటి అంటే, ప్రాబ్లం అన్నది ఇంత ముందర కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కార్ వచ్చి మిమ్మల్ని ఒక బైకర్ వచ్చి కొట్టాడు. ఓకే, బైకర్ వచ్చి కొట్టినప్పుడు మీ జీవితంలో జరగాల్సిన చాలా ఇంపార్టెంట్ రోజు అయినప్పుడు మీ ఆ రోజు మీరు ఆ డ్రైవర్ తో లేచి తిట్టి మాట్లాడినప్పుడు మీ హోల్ ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే, మీ హోల్ ఫోకస్ ఇప్పుడు ఓకేనా? ఇస్ ఇట్ ఓకే నౌ? ఇస్ ద వాల్యూమ్ ఓకే? మేడం, యువర్ వాయిస్ ఇస్ వెరీ క్లియర్ మేడం. వాళ్ళ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, రైట్ అండి. గుడ్. కంటిన్యూ చేయండి మేడం. చాట్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో మనం గాని ఆలోచిస్తే గనక 90% ఒక సిచ్యువేషన్ పట్ల మనకు ఒక సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది 90% మన ఆలోచన విధానం, మన బిహేవియర్ మూలాన ఉంటుంది. 10% సిచ్యువేషన్ మూలాన ఉంటుంది. ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ఈ మొట్టమొదటి పాఠం నేర్చుకున్నప్పుడు ఎప్పుడు జీవితంలో చాలా హ్యాపీగా ఉండొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు అంటే, దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక చీకటి టనల్లో మనం వెళ్తున్నప్పుడు, ఒక చిన్న చీకటి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, మన టార్చ్ లైట్ ఒకటి చేతిలో వేసుకొని వెళ్తుంటే, టార్చ్ లైట్, ఆ లైట్ మనకు దారి ఏది చూపిస్తుందో మనం ఆ దారిని ఫాలో అవుతూ వెళ్తాం.
ఈ దారి మనం ఏది ఫాలో అవుతూ వెళ్తామో, మన ఫోకస్ ఎక్కడ లైట్ పడుతుందో మన ఫోకస్ అక్కడే ఉంటుంది. జీవితం కూడా అంతే. మన ఆలోచించే విధానం, మనం నడుచుకునే విధానం, మన ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఈ టార్చ్ లైట్ అన్నది, ఈ టార్చ్ లైట్ ని మనం చూసుకుని ఎలా నడుచుకుంటూ వెళ్తామో, అలాగా మనం లోపల మనం ఎలా ఆలోచిస్తామో, ఒక సిచ్యువేషన్ మనకి బ్యాడ్ గా కనపడొచ్చు, గుడ్ గా కనపడొచ్చు. అది ఒక అవకాశం, ఒక పరిస్థితి మనకి అవకాశంగా కనపడొచ్చు, ఒక ప్రాబ్లం గా కనపడొచ్చు. ఒక పరిస్థితి మనకు ఒక సంతోషాన్ని ఇవ్వచ్చు, ఒక దుఃఖాన్ని ఇవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద మైండ్. నా ఉద్దేశంలో జీవితంలో రెండే విషయాలు. ఒక మనిషి మన జీవితం నుంచి లేకపోతే, ఒక మనిషి అంటే ఒక డెత్ ఆఫ్ ఎ పర్సన్ కానీ, లేకపోతే ఒక మనిషికి ఫిజికల్ డిజబిలిటీస్ వచ్చి తను ఏమీ చేయలేడు, తను ఏమీ సాధించలేడు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిజబిలిటీస్ వచ్చినప్పుడే, స్పెసిఫిక్ గా వచ్చినప్పుడే, అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినప్పుడే ఒక మనిషి ఏమీ చేయలేడు అన్నది దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ టు బి హ్యాపీ ఇస్ దాట్. అదర్వైజ్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ప్రతి ఒక్క ప్రాబ్లం ఈస్ ఎ సిచ్యువేషన్. ఈ ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మీకు కనబడేది ఒక అవకాశం. ఈ అవకాశంలో యూ విల్ డెవలప్. అవకాశంలో ఏం కనబడుతుంది అంటే, అవకాశంలో మీకు మెయిన్ గా కనబడేది ఏంటి అంటే, మీకు మీ సెన్స్ ఆఫ్ వర్త్ అంటాం. నాకు తెలుగులో దీన్ని ఏమంటారో తెలియదు. సెన్స్ ఆఫ్ వర్త్ అంటే నేను ఎంత ఇంపార్టెంట్, నేను ఈ సమాజానికి ఎంత ఇంపార్టెంట్, నా మూలాన ఈ సమాజం ఎంత బెనిఫిట్ అవుతుంది, ఆర్ నా ప్రెసెన్స్ నేను ఏ రోజుకు ఆ రోజుకు నేను ఎలా ఇవాల్వ్ అవుతున్నాను. సో సెన్స్ ఆఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది లేకపోతే, ఒక గౌరవం లేకపోతే, ఒక మనిషి మీద ఒక నమ్మకం లేకపోతే, ఇవన్నీ లేకపోతే అసలు జీవించడానికి మనకు ఒక మార్గము, ఒక ఉద్దేశము ఏమి ఉండవండి. సో the most important thing we have to understand, what we focus, our attention is on that. That is the first thing. Most important. ఇంకా హ్యాపీనెస్ గురించి రాలేదు, నేను ఓన్లీ వెల్ బీయింగ్ గురించే మాట్లాడుతున్నాను. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామో మన అటెన్షన్ దాని మీదే ఉంటుంది. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మిమ్మల్ని ఈ రోజు నేను 100% నేను ఇప్పటివరకు ఎంతమంది మీద దీన్ని స్టడీ చేశాను, అంతమందికి కూడాను నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వచ్చింది. ఐఎమ్ షూర్ ఐ విల్ బి గెటింగ్ ద సేమ్ ఆన్సర్ ఈవెన్ హియర్. నేను ఒకరిని పిలిచి, ఓకే ఈ రోజు నువ్వు ఒక నీ జీవితంలో సంతోషమైన విషయాలు సందర్భాలు ఏమున్నాయో ఒక 5 చెప్పు, ఒక 3 చెప్పు అంటే ఐఎమ్ షూర్ ఒక అర్ధగంట టైం తీసుకుంటాం. ఇదే నేను ఈ జీవితంలో జరిగిన ఒక్క బాధాకరమైన విషయం ఏంటి అని చెప్తే 3 చెప్తాం. మనం రెడీగా 3 చెప్తాం. మనం ఒకటే అడిగితే 3 చెప్పడానికి రెడీగా ఉంటాం. అదే సంతోషమైన విషయాలు అడిగితే గనక డెఫినెట్ గా 3 అడిగినా కూడా ఒకటి కూడా చెప్పలేము. మనం ఆలోచిస్తాం, చెప్పగలమేమో కానీ ఆలోచిస్తాం. ఎందుకు అంటే బేసిక్ గా మీరు ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ చూసుకున్నారంటే గనక ఇవంతా మనం ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ కిందనే చూడాలి. డెఫినెట్ గా మన మైండ్ సెట్, మన మైండ్ హార్డ్ వైరింగ్, మన బ్రెయిన్ హార్డ్ వైరింగ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎప్పుడు కూడాను ఒక కంఫర్ట్ లెవెల్లో, ఒక మనిషి అన్నవాడు ఒక కంఫర్ట్ లెవెల్లో ఒక పీస్ఫుల్ గా, ఒక పేస్ గా అనుకున్నదే ఒక ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్. సడన్ గా ఒక థ్రెట్ అన్నది మనకు వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. గన్స్ ఎలా వాడాలి, ఫైటింగ్ ఎలా చేయాలి, డిఫరెంట్ వెపన్స్ ఎలా వాడాలి. నాట్ దట్ ఎవ్రీడే వస్తుందని కాదు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం అది వాడుకోవాలని. అలాగే మన హ్యూమన్ మైండ్ కూడా ఎలా అంటే, ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీంట్లో ప్రాబ్లం ఉందా అన్నదే ఇట్స్ అ హార్డ్ వైరింగ్. అది ఎందుకు అంటే ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్. ఎందుకంటే వీ ఆల్వేస్ వాంట్ టు బి పీస్ఫుల్, వీ వాంట్ టు బి హ్యాపీ, వీ వాంట్ టు బి ఇన్ అవర్ ఓన్ సెన్స్. ఇలాంటివన్నీ ఉండాలనుకున్నప్పుడు ఈవెన్చువల్ గా మనం ఆ థ్రెట్ కి రెడీగా ఉంటాం. కాబట్టి ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ అనేది మన మైండ్ లో ఫస్ట్ కనబడతాయి. సో మనం ఏంటి అంటే, మనం హోల్ ఐడియా ఆఫ్ దిస్ సెషన్ ఈస్ మనం పాజిటివిటీని ఎలా తీసుకొని రావాలి ఇలాంటి ఒక నెగటివ్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు, అండ్ మన పాజిటివిటీని మన డైలీ హ్యాబిట్ గా మనం ఎలా మార్చుకోవాలి. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కమింగ్ ఫ్యూ మినిట్స్. సో ఇప్పుడు మనం ఫోకస్ అండ్ అటెన్షన్ గురించి నేర్చుకున్నాం. నేను ఎందుకంటే మధ్యలో టేక్ అవేస్ ఇచ్చేస్తున్నాను, సచ్ దట్ మళ్ళా మనం రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒకటి, ఫోకస్ అండ్ అటెన్షన్. దేని మీద మనం ఫోకస్ చేస్తామో మన అటెన్షన్ దాని మీదే ఉంటుంది. ఒక పరిస్థితి ఇచ్చినప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్న పాజిటివిటీ మీద ఫోకస్ చేస్తే మన అటెన్షన్ దాని మీదే వెళ్తుంది, మన ఆలోచన విధానం దాని మీదే వెళ్తుంది. దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటున్నామా, ఒక థ్రెట్ గా మార్చుకుంటున్నామా అన్నది మన చేతిలోనే ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే 90/10 ప్రిన్సిపల్. ఎప్పుడైనా ప్రాబ్లం 10% ఉంటుంది, 90% దాన్ని మనం రియాక్ట్ చేసే విధానం, రెస్పాండ్ చేసే విధానం దాని మీద ఆధారపడి ఉంటుంది.
సో మన బిహేవియర్ మీద ఫస్ట్ మన ఆలోచన ఉంది, ఆలోచన నుంచి బిహేవియర్ వస్తుంది. సో మన ఆలోచన బిహేవియర్ అన్నది 90% ఉంటుంది, 10% ప్రాబ్లం ఉంటుంది. సో మీ జీవితంలో ఏమన్నా చెడు జరుగుతూ ఉంది అంటే లెట్ మీ టెల్ యూ అది ఓన్లీ 10%. 90% ఇస్ ద వే యూ లుక్ అట్ ఇట్, ద వే యూ బిహేవ్, ద వే యూ థింక్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వెరీ సింపుల్. ఈ రెండు మనం ఫస్ట్ నేర్చుకున్నామంటే ఇది మనకు మిగతా సెషన్ వెళ్ళడానికి ఇట్ విల్ హెల్ప్ us అవుట్. నెక్స్ట్ సో మనం ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అసలు ఫస్ట్ నౌ నెక్స్ట్ కమ్ టు ద హ్యాపీనెస్. అసలు ఏంటి హ్యాపీనెస్ అంటే ఏంటి, అసలు ఈ హ్యాపీనెస్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే కనుక చాలా మిత్స్ ఉంటాయండి. అంటే మనకు చాలా మిత్ అంటే తెలుగులో ఏమంటారు, నాకు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే ఇల్ బి గుడ్ అండి. కొన్ని పదాలు ఏంటండి, అపోహలు. ఎగ్జాక్ట్లీ. సో మిత్ అంటే మనకు హ్యాపీనెస్ కి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ అపోహ ఏంటి అంటే మనం జీవితంలో అసలు కష్టాలు చూడనప్పుడు మనం సంతోషంగా ఉంటాము. మనం జీవితంలో అసలు కష్టాలు చూడొద్దు. సో ఎవరైనా మనం సంతోషమైన మనిషిని చూసినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఈయన జీవితంలో కష్టాలు ఏది చూడలేదు, ఈయన ఎప్పుడు సంతోషంగానే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయనకి డబ్బు ఉంది, ఆయనకి ఇది ఉంది, ఆయనకి ఇది ఉంది, అది ఉంది. సో హీస్ వెరీ హ్యాపీ. రెండోది ఏంటి అంటే ఒకటి సాధించినప్పుడు మన జీవితంలో వావ్ ఇట్స్ ఎవ్రీథింగ్, ఒకటి పోగొట్టుకున్నప్పుడు అంతే మనకి ఇంకా జీవితం లేదు. ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఇది అనదర్ అపోహ. మూడోది ఏంటి అంటే ఒక రిలేషన్షిప్ ఆర్ ఒక సిచ్యువేషన్, ఒక ఈవెంట్ మన జీవితంలో ఒక పాజిటివ్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ పాజిటివ్ ఈవెంట్ ఎండ్ అయింది అంటే మనకి ఎప్పుడు కూడా ఒక ఫీలింగ్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ఎ పాజిటివ్ ఈవెంట్ ఇస్ అ స్టార్ట్ ఆఫ్ ఎ నెగటివ్ ఈవెంట్. మనకి ఎందుకు మనం చాలా మంది తొందరగా బయటపడరు, తొందరగా కోల్పోరు ఒక బాధ నుంచి, ఒక నెగటివ్ సిచ్యువేషన్ నుంచి. ఎందుకు అంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ ఒక పాజిటివ్ సిచ్యువేషన్ ఎండ్ అయినప్పుడు జీవితంలో దానికి నెక్స్ట్ సీక్వెన్స్, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అంటే స్టార్ట్ ఆఫ్ ఎ నెగటివ్ సిచ్యువేషన్. ఇది కూడా ఒక అపోహ అండి, దట్ ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మంచి పనులు జరుగుతున్నప్పుడు మన జీవితం అంతా బాగుంటుంది, చెడు పనులు జరుగుతున్నప్పుడు మన జీవితం అంతా చెడుగా ఉంటుంది. మనం ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. కోవిడ్ సిచ్యువేషన్ బాగలేదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మనం ఏమనుకుంటాం మన జీవితంలో అన్ని ఇలాగే ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి, మనం ముందుకు వెళ్ళగలమా లేదా, మనం చేయగలమా లేదా. సో మంచి జరుగుతున్నంత మంచి పనులు జరుగుతారు, మంచి సిచ్యువేషన్స్ మన జీవితంలో జరుగుతున్నప్పుడు అన్ని మంచికే దారితీస్తాయి, చెడు జరుగుతున్నప్పుడు అన్ని చెడుకే దారితీస్తాయి. ఇది ఇంకొక అపోహ. ఇంకొకటి ఏంటంటే సంతోషం అన్నది డబ్బుతో కూడుకున్నది, డబ్బు ఉంటేనే సంతోషం, లేకపోతే సంతోషం లేదు. ఇది కూడా ఒక రకంగా కరెక్ట్ అది, బట్ నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకు కరెక్టో, ఎంతవరకు కరెక్టో అన్నది కూడా ఆన్సర్ ఇస్తాను నేను. నెక్స్ట్ సో ఇవన్నీ కూడాను ఏంటి అంటే అపోహలు, ఇవన్నీ అపోహలు. సో వీటన్నిటికీ కారణాలు ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సంతోషంగా ఉన్న వాళ్ళు జీవితంలో కష్టాలు ఎప్పుడూ చూడలేదు అన్నది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అపోహ అండి. అలా ఉండదు. మీకు ఎందుకంటే ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే ఒక మోస్ట్ పాజిటివ్ ఈవెంట్ మీ జీవితంలో ఏది ఉంటుందో, మీరు జీవితంలో ఒక చాలా సంతోషమైన ఈవెంట్ని మీరు అనుభవించినప్పుడు ఒక సర్టన్ టైం తర్వాత ఒక చిన్న హ్యాపీనెస్ జరిగినా ఆ హ్యాపీనెస్ మీకు పెద్దగా కనబడదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో చాలా సంవత్సరాలుగా కలలు అంటున్నారు, మీరు ఒక మంచి ఇంట్లో ఉండాలనో, మీకు 1 లక్ష రూపాయల జీతంతో ఒక ఉద్యోగం చేయాలనో, మీ ఆలోచన విధానం, మీరు దాని గురించి చాలా కృషి చేస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్స్ మీకు మీ ఉద్యోగం, మీ కావాలనుకున్న జీతం మీకు వచ్చేసింది. లెట్ మీ టెల్ యూ ఆనెస్ట్లీ టచింగ్ మై హార్ట్, ఆ 1 లక్ష రూపాయలు అన్నది మీకు ఒక 6 నెలలు సంతోషం ఇస్తుందో, సంవత్సరం సంతోషం ఇస్తుందో, దాని తర్వాత మీ మనసు ఏమనుకుంటుంది అంటే ఒక 20,000 పెరిగినప్పుడు మీ జీతానికి మీరు పెద్ద సంతోషంగా ఫీల్ అవ్వరు. ఆ 1 లక్ష రూపాయలు వచ్చిన హ్యాపీనెస్ ఆ 20,000తో హ్యాపీనెస్ రాదు. అంతకుముందు ఆ 20,000 కోసం మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు వచ్చే 20,000 ఇట్ డజంట్ గివ్ యూ హ్యాపీనెస్. మీరందరూ ఒక్కసారి మీ జీవితంలో వెనక్కు వెళ్ళి ఇది కానీ ఆలోచిస్తే గనక మీరందరూ డెఫినెట్ గా ఇదేదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ వుడ్ హావ్ రియలైజ్ దిస్. రెండోది, ఒక పెద్ద విల్లా కొందాం అన్నది నా జీవితంలో చాలా చాలా డ్రీమ్, ఇట్స్ మై డ్రీమ్ టు బి ఇన్ అ విల్లా. ఒక్కసారి విల్లా కొన్న తర్వాత దాని ఆనందం ఇట్స్ వెరీ షార్ట్ లైఫ్. ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఆరు ఎవరన్నా చెప్పినప్పుడు వావ్ ఈయన ఇంత పెద్ద విల్లా కొనుక్కున్నాడు, చాలా మంచి ఇల్లు, చాలా బాగుంది అనుకున్నప్పుడు యు ఆర్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు కొనాలా అనుకున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్, ఆర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్, ఆర్ గృహప్రవేశం చేస్తున్న ఉన్న హ్యాపీనెస్, ఆర్ ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్ డజంట్ గివ్ యూ ఎనీ మోర్ హ్యాపీనెస్. ఇది కూడా మీరు ఒకసారి వెనక్కి తిరుగుకోండి. మీరు ఆలోచిస్తే కనుక ఐఎమ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ అస్ ఈ విషయాలు మనం రిలేట్ చేసుకోగలం మనం జీవితంలో.
ఎందుకు అంటే జీవితంలో ఈ హ్యాపీనెస్, ఇది హెడానిక్ అడాప్టేషన్ అంటారు సైకాలజీ భాషలో. మీకు జీవితంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏది ఒక సంతోషాన్ని ఇచ్చిందో, దుఃఖాన్ని ఇచ్చిందో, ఒక సర్టెన్ ఒక టైం లైన్ లో మీరు ముందుకు వెళ్ళినప్పుడు అదే హ్యాపీనెస్ అదే బాధ మీరు డెఫినెట్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చేమో, కాకపోతే అంత హ్యాపీనెస్ అంత బాధ అదే కానీ మనకు లేకపోతే, జనరల్ గా చెప్తున్నాము, మనం ఫెయిల్యూర్స్ అయినప్పుడు, ఒక రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మన డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్ అయినప్పుడు మనం ముందుకు పోవడం అనేది ఇంపాసిబుల్ అండి. గాడ్స్ బ్లెస్సింగ్ ఇస్ దాట్ హెడానిక్ అడాప్టేషన్ ఉండడం అనేది చాలా పెద్ద మనకు బ్లెస్సింగ్ అండి ఒక రకంగా. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి జీవితంలో అంటే ఈవెన్చువల్ గా ఇవి మనం క్రాస్ చేయాల్సిందే. వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే మీరు ఈ హ్యాపీనెస్ అన్నది మనం తెలియకుండానే నేను చాలా మంది పిల్లల్ని, ఐఐటి పిల్లల్ని అడుగుతూ ఉంటాను, చదువుతున్న 12th పిల్లల్ని, 11th పిల్లల్ని, మీ జీవితంలో గమ్యం ఏంటి? ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం. జీవితంలో గమ్యం కెనాట్ బి ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం. అది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్. నీ జీవితంలో గమ్యం హ్యాస్ టు బి, ద విజన్ హ్యాస్ టు బి బిగ్గర్, ద విజన్ హ్యాస్ టు బి లాంగర్, ద విజన్ షుడ్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఏమవ్వాలనుకున్నాం? మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటాను. I want to create a wonderful innovation. I want to be the best. I want to do wonderful things. ఇది జీవితంలో గమ్యం. దానికి వెళ్ళాలి అంటే ఐఐటిలో వెళ్ళాలన్నది నా ఫస్ట్ స్టెప్, నా ఫస్ట్ మైల్ స్టోన్. ఐఐటిలో వెళ్ళడమే జీవిత గమ్యం కాకూడదు. ఎందుకు అంటే ఒక్కసారి ఐఐటి వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారి ఐఐటి సీట్ వచ్చిన తర్వాత, మెడికల్ సీట్ వచ్చిన తర్వాత, ఎనీ కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత, వాట్ ఎవర్ యూ ఫెల్ట్, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్ ఎనీమోర్. ఐఐటిలో వెళ్ళిపోయిన తర్వాత ఏముందని వచ్చేసి అనుకుంటారు. మీరు అనుకుంటున్న ఆ ఎంతూజియాజం, యాంగ్జైటీ ఇస్ నాట్ రైట్ వర్డ్, ఎంతూజియాజం, ఆ హ్యాపీనెస్ ఏదుందో ఇట్ ఇస్ నాట్ విత్ యూ ఎనీమోర్. సో అందుకనే పిల్లలతో నేను ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడన్నా మీ జీవిత గమ్యాలు డిజైన్ చేసుకుంటున్నప్పుడు, మీరు ఆలోచిస్తున్నప్పుడు, నాకు వెంటనే ఇక్కడ ఉద్యోగం రావాలను, 2000 జీతం రావాలను, 3000 జీతం, దట్ కెనాట్ బి యువర్ గోల్. The goals have the vision has to be big. దానికి చిన్న చిన్న గోల్స్ అనేవి మార్గాలు. ఓకే, నేను ఇందులో వెళ్ళాలి అంటే నా గమ్యం ఇది అనుకుంటే, నేను ఇది చేస్తే నా గమ్యం అది. నేను ఆ గమ్యానికి రీచ్ అవ్వాలంటే నేను ఈ మైల్ స్టోన్స్ నేను క్రాస్ చేయాలి. మీరు ఇలాంటి ఒక ఆలోచన విధానాన్ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు, జీవితంలో ముందుకు పోవడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. అండ్ మీ హ్యాపీనెస్ అంత ఈజీగా యూ డోంట్ లూజ్ అవుట్ యువర్ హ్యాపీనెస్. There is always some reason to be happy. Okay, na gamyam 1 అయిపోయింది. What is my gamyam 2? What is my gamyam 3? And what is my gamyam 4? So any point of time in life లో మన ఆలోచన విధానం, మన విజన్ సెట్ చేసుకుంటున్నప్పుడు, మనం ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నప్పుడు కారణాలు ఇవి. అండ్ 90% ఆఫ్ ద పీపుల్ బాధపడడానికి కారణం కూడా ఇదేనండి. దిస్ ఇస్ ద రీజన్. ఎందుకంటే వీళ్ళు ఏది కావాలనుకుంటారో దానికోసం చాలా ఆలోచిస్తారు. నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, ఒక మంచి జీవితం, వాళ్ళ జీవితంలో ఒక మంచి జరుగుతున్నప్పుడు, ఆ మంచి ఆగిపోయినప్పుడు ఇంక వచ్చేది చెడు అనుకుంటారు. దే డోంట్ సీ ఇట్స్ ద నెక్స్ట్ స్టెప్. సో మన మంచి జీవిత గమ్యం అనుకున్నప్పుడు ఈ మంచి యూ స్టాప్ దేర్. వన్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, ఇంకా ముందుకెళ్ళే అవకాశం మీకు ఉండదు. సో మనం జీవితంలో when we design our lives, when we think of what we want to be in life, especially to the youth, ఎందుకు ఇప్పుడు ఇన్ని సూసైడ్స్ ఎందుకు అవుతున్నాయి, ఎందుకు డిప్రెషన్కి వెళ్తున్నారు, ఎందుకు మనకి చాలా వరకు ఇప్పుడు వచ్చినప్పుడు డిప్రెషన్ ఆ పదం 2-3 సార్లు విన్నా నేను. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఇలా అవుతున్నారు? ద రీజన్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఎందుకంటే దే ఆర్ నాట్ వెరీ క్లియర్ అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వెళుతున్న స్టెప్స్ ని వాళ్ళ జీవిత గమ్యంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెట్లు మనకు సెట్ అవ్వట్లేదు అంటే మనకి ఇంకొక దారి కనబడాలి. ఆ మెట్లు, ఆ దారి అన్నది ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ విజన్, పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఇట్ కెనాట్ బి యువర్ ఫ్యూచర్. ఇది ఒక కాగ్నిటివ్ థింకింగ్, కాగ్నిటివ్ ఎర్రర్ అది. అంటే ఆలోచించే విధానంలో ఇది ఒక తప్పు. సో ఎప్పుడు మనం వెనక్కు కూర్చొని, లేదు ఇది నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను, ఎందుకు చెందాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు రిలేషన్షిప్స్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఫెయిల్ అవుతున్నారు అంటే దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. ఫెయిల్ అవ్వడం అన్నది అంటే 12th పాస్ అవ్వడమే జీవిత గమ్యం కాబట్టి, అది ఫెయిల్ అయ్యారు కాబట్టి దెర్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ లైఫ్ దేర్. పాస్ అవుతే ఓకే, ఇంకా బెటర్ అవ్వచ్చు. ఓకే, ఫెయిల్ అయ్యావా, యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు డూ. You do it, redo it again. ఒక గమ్యం, ఒక విజన్ దూరం ఉన్నప్పుడు ఈవెన్చువల్ గా ప్రతి గమ్యాన్ని రీచ్ అవ్వడానికి we put all our efforts. వెరీ సింపుల్. సో ఈ రోజు అందరూ కూడా ఏంటి అంటే మీరు మీ విజన్ ఆఫ్ లైఫ్, మీ పర్పస్ ఆఫ్ లైఫ్, మీ మీనింగ్ ఆఫ్ లైఫ్ ని హ్యావ్ ఎ క్లారిటీ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. నేను ఇంట్లో కూర్చోవడము, రావడము అది కాదు జీవితంలో. దట్స్ ఓన్లీ స్టెప్స్. అవన్నీ స్టెప్స్ with steps. And okay, ఈ స్టెప్ లేకపోతే ఇది ఆల్టర్నేటివ్ 1, ఇది ఆల్టర్నేటివ్ 2, ఆల్టర్నేటివ్ 3.
అనుకుంటున్నప్పుడు గమ్యంగా అది అవ్వనప్పుడు మీకు జీవితంలో అది అంత బాధ ఇచ్చి ఒక లైఫ్ ని తీసేసుకునే అంత బాధ అయితే క్రియేట్ అవ్వదండి జీవితంలో. ఎందుకు అంటే అది మనం గమ్యంగా భావిస్తాం కాబట్టి అది బాధ క్రియేట్ అవుతుంది. ఈ ఫ్యాక్ట్ అన్నది మనం ఈ రోజు ఈ మూమెంట్ నుంచి మనం గట్టిగా మనం ఆలోచించాల్సిన విధానం. అండ్ దెన్ వీ నీడ్ టు నౌ రీడిఫైన్, రీడిజైన్, రీథింక్, రీక్రియేట్ అండ్ రీచేంజ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. సో మనము ఇన్ని రోజులు మనం కొన్ని గమ్యాలను వేసుకున్నాం. నేను ₹1,00,000 రావాలనో, 20 కోట్లు రావాలనో, 10 కోట్లు రావాలనో, 1 కోటి దట్ కెనాట్ బి యువర్ గమ్యం. దట్ ఈస్ ఎ స్టెప్. ఏం చేస్తావు 20 కోట్లు వస్తే ఆర్ ₹1 కోటి వస్తే ఏం చేస్తారు? ఓకే, యూ హ్యావ్ సంథింగ్ బిగ్గర్ ఆన్ దాట్. ఏం చేస్తారు? దట్ ఈస్ యువర్ గమ్యం. సో ఫస్ట్ యూ రీడిఫైన్ యువర్ గోల్స్, రీడిఫైన్ యువర్ లైఫ్ విజన్. మనం ఎప్పుడు ఇది చేసుకుంటాము, మనకి ఏంటి అంటే ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న బాధలు ఏమున్నాయో, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఏమున్నాయో, చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఏమున్నాయో, వీటితో లైఫ్ తీసేసుకొని మనకి ఇక జీవితం లేదు అన్న ఫీలింగ్ క్రియేట్ అవ్వదండి. అది మనం చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద ఆడియన్స్ హియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో సంతోషంగా ఎలా ఉండగలం? సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్. సో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా మనం ఎలా ఉండగలం? సో సంతోషం గురించి ఆలోచిస్తే కనుక మనకు ప్రొఫెసర్ సోనియా అని పాజిటివ్ సైకాలజీలో షీస్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ హ్యాపీనెస్ ఫర్ ద పాస్ట్ 15 years అండి. ఆవిడ చాలా స్టడీస్ చేశారు అండ్ ఆవిడ చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ హ్యాపీనెస్ అంటే ఈ రోజు మనం ఆవిడ గురించే మాట్లాడతాం జనరల్ గా కూడా. సో ఆవిడ ఏమంటారు అంటే, ఒక మనిషి ఒక హ్యాపీనెస్ అన్నది ఫీల్ అవ్వాలి అంటే ఒక రోజున అంటే 24 hours ఇన్ ఎ డేలో ఒక 3 పాజిటివ్ ఈవెంట్స్ అండ్ ఒక నెగటివ్ ఈవెంట్ ఉన్నా నో ప్రాబ్లం. అంటే 3:1 ప్రపోజిషన్ లో మనం ఆ ఈవెంట్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అండ్ ఇంత ముందర నేను చెప్పినట్టు బికాస్ ఆఫ్ నెగటివిటీ బయస్ ఉండడం మూలాన మనం ఆలోచన విధానం ఎప్పుడు కూడా జరుగుతున్న ఒక నెగటివ్ ఆస్పెక్ట్ మీద ఉండడం మూలాన మనం ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ ని మిస్ అవుట్ అయిపోతాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళారు మీ ఫ్రెండ్స్ తో, మీరు అందరూ, ఐ నో మెనీ ఆఫ్ యూత్ ఆర్ హియర్ ఆన్ దిస్, సో మీ గురించే చెప్తున్నాను. మీ అందరి ఫ్రెండ్స్ తో మీరు వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ కి ఏదో ఒక కాల్ వచ్చి ఆ ఫ్రెండ్ కి ఏదో ఉద్యోగం పోయిందో ఏదో ఒక రీజన్ వచ్చింది. దాని తర్వాత మీరు అందరూ ఫ్రెండ్స్ కూర్చున్నారు, యూ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ మంచి జోక్స్ చేసుకున్నారు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు. అండ్ దెన్ సడన్ గా ఇంకోరికి వాళ్ళకి అంటే తను చేయాలనుకుంటున్న పని, చాలా సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్న పనిని తను చేయగలిగాడు. అండ్ దెన్ ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ వాళ్ళ లైఫ్ లో జరిగింది. ఇన్ని ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ని మీరు అడిగితే గనక ఏం జరిగింది అని అంటే, వాడికి ఉద్యోగం పోయిందని దాని గురించి మాట్లాడతాం. అది అందరూ నాకు తెలిసి ఐఎమ్ షూర్ యూర్ ఆల్ విత్ మీ ఆన్ దాట్. సో బేసిక్ గా ఏంటి, ఎందుకు అంటే మనకు సో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ సరదాగా కబుర్లు చెప్పండి, ఇట్స్ అ హ్యాపీనెస్ ఈవెంట్. ఒక మనిషి తను చెయ్యని పని చేయాలనుకున్నది ఒక హ్యాపీ ఈవెంట్. ఫ్రెండ్స్ అందరూ కలిసాలనుకున్నది వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఈవెంట్స్. సో ఈ 3 హ్యాపీ ఈవెంట్స్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం పోయిందనో, ఆ ఉద్యోగం పోవడం వల్ల వాళ్ళ నాన్న తిట్టారనో, లేకపోతే ఇంకోరు బాధపడ్డారనో, ఈ విషయాలు వచ్చేసేసి ఈ సంతోషమైన విషయాన్ని ఇట్ ఓవర్ షాడోస్. మన ఫోకస్ మొత్తం నెగటివ్ అటెన్షన్ మీదే ఉంటుంది. సో మీరు ఇలాగానే ఆలోచిస్తే, సో యాజ్ పర్ పాజిటివ్ సైకాలజిస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే, మీ జీవితంలో ఆన్ ఏ 24-hour బేసిస్ 3 పాజిటివ్ ఈవెంట్స్ అన్నది కంపల్సరీగా మీరు కాన్షియస్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఈ రోజు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, ఈ రోజు నుండి చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, మీరు మార్నింగ్ నుంచి మీ జీవితంలో జరిగే పాజిటివ్ ఈవెంట్స్ అన్నిటినీ కాన్షియస్ గా నోటీస్ చేయండి, ఓవర్లుక్ చేయకండి. నెగటివ్ గురించి మాట్లాడుతున్నప్పుడు పాజిటివిటీ గురించి కూడా మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళారు, మీరు కాఫీ తాగుతున్నారు, కాఫీ స్మెల్ హ్యాస్ గివెన్ యూ హ్యాపీనెస్ ఇన్ ద మార్నింగ్, దట్ కెన్ బి వన్. ఆర్ ప్రాబబ్లీ ఈ రోజు మీరు వేసుకున్న బట్టలకో దేనికో ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 2. ఆర్ ఎప్పుడు ఫోన్ చేయని మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేశారు, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ కి ఫోన్ చేశారు, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 3. ఆర్ యూ హ్యాడ్ సమ్ గుడ్ ఫుడ్, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 4. ఆర్ యూ గాట్ సంథింగ్, యూ ఫౌండ్ సంథింగ్, చాలా రోజుల నుంచి వెతుకుతూ కనబడకుండా ఒక వస్తువు కనబడింది, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 5. ఆర్ మీకు ఒక ఉద్యోగం వచ్చింది, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 6. ఆర్ మీరు ఒక మంచి అసైన్మెంట్ చేయగలిగారు, దట్ కెన్ బి యువర్ హ్యాపీనెస్ 7. ఒక జీవితంలో లెక్కేసుకుంటే కొన్ని వేల హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. కాకపోతే మనం అబ్జర్వ్ చేయము, మనం కాన్షియస్ గా అబ్జర్వ్ చేయము. చేసినా కూడా మనం దాన్ని సప్రెస్ చేసి మనం దాన్ని ఓవర్లుక్ చేసేస్తాం. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ రోజు నుంచి మీరు కానీ మీ హ్యాపీ ఈవెంట్స్, మీ జీవితంలో జరిగే ఈవెంట్స్ ని కాన్షియస్ గా మీరు, నాకు వావ్ నా జీవితంలో ఇవి జరిగింది అని ఒక పేపర్ తీసుకుని రాసుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ దాట్.
ఒక పేపర్ తీసుకొని రాసుకోండి, నోటీస్ చేయండి. కొత్తల్లో మర్చిపోతాం మనం. జనరల్ గా ఏంటి అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక నెగటివిటీ బయాస్ కి అలవాటైపోయిన ఒక ఆలోచన విధానం ఏది ఉందో సడన్ గా హ్యాపీనెస్ తీసుకురావడం అనేది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ అండి, చాలా కష్టం అది. బట్ ట్రయల్ తో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మీరు ఇనీషియల్ గా ఒక పేపర్ తీసుకుని రాసుకోండి. సో నా హ్యాపీనెస్ మూమెంట్స్ ఇన్ని ఉన్నాయి అని అది చూసుకోండి. అలా మీరు రాసుకోవడం అలవాటు చేసుకుంటే మీరు యువర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్, యువర్ ట్రైనింగ్ యువర్ మైండ్ టు థింక్. మీకు ఇంకొకటి ఈ ఆస్పెక్ట్ లో ఒక అలవాటు అన్నది కూడా ఎలా డెవలప్ అవుతుందో చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా రోజుల నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక కంప్యూటరే ఉంది, ఓకే, ఒక ల్యాప్టాపే ఉంది, మీ పెద్దవాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ల్యాప్టాప్ అనేది ఉందన్న సంగతి కూడా తెలియదు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఉందని తెలియనప్పుడు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో అసలు తెలియదు. సో ఆ సిచ్యువేషన్ ఏమంటాము అంటే అన్కాన్షియస్ అన్స్కిల్ స్టేజ్ అంటాం. అంటే ఒక హ్యాబిట్ డెవలప్ అవ్వాలంటే ఇన్ని స్టేజెస్ వెళ్తాయి. హ్యాపీనెస్ కూడా మీరు ఆ స్టేజెస్ కి తీసుకొని వెళ్ళాలి, నా ఉద్దేశం అదే చెప్పడంలో. సో ఈ అన్కాన్షియస్లీ అన్స్కిల్డ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది కాన్షియస్ లేదు, అండ్ మీకు అది కాన్షియస్ లేదు కాబట్టి మీకు ఎలా చేయాలో మీకు తెలియదు. సో సడన్ గా మీ ఫ్రెండ్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఒక ఇదో చూస్తారు. ఒక ల్యాప్టాప్ ఇదో చూసినప్పుడు ఐ థింక్ దీనికంటే కూడా ఐ గివ్ యూ అ బెటర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు సైక్లింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు. వాడికి అసలు సైకిల్ అంటే ఏంటో తెలియదు. సో సైకిల్ ఏంటో తెలియనప్పుడు అది నేర్చుకోవాలి, అది ఎలా నేర్చుకోవాలి, అది ఉంటే బాగుంటుంది, ఇవన్నీ అసలు మనకేం తెలియదండి. వీఆర్ ఇన్ అన్కాన్షియస్లీ అన్స్కిల్ స్టేజ్. ఎప్పుడు మీతో పాటు బయటికి వస్తున్నప్పుడు మీ పిల్లలో ఎవరో సైకిల్ చూశారు. ఓకే, ఇది సైకిల్ అంటే ఇలా ఉంటుంది అనమాట, అంటే వీళ్ళు తొక్కుతున్నారు. సో ఆ స్టేజ్ ఏంటి అంటే మీకు కాన్షియస్ అవుతున్నారు, కానీ మీకు అది ఎలా సైకిల్ ని ఎలా రైడ్ చేయాలో మీకు తెలియదు. సో యు ఆర్ ఇన్ అన్కాన్షియస్లీ కాన్షియస్లీ స్కిల్ స్టేజ్. మూడో స్టేజ్ ఏంటి అంటే కాన్షియస్లీ స్కిల్డ్. అంటే ఒకసారి లేదు నాకు సైకిల్ కావాలి అని పోరు పెడతారు మీ పేరెంట్స్, మీకు డెఫినెట్ గా కొనిస్తారు మీ పిల్లలకి. ఆ సైకిల్ తీసుకుంటాడు, కింద పడతాడు లేస్తాడు, కింద పడతాడు లేస్తాడు, ట్రై చేస్తున్నాడు, అటెంప్ట్స్ చేస్తున్నాడు. సో ఎప్పుడు ఈ చైల్డ్ హీస్ అటెంప్టింగ్ టు డూ దిస్, హీస్ ఇన్ అ కాన్షియస్ స్కిల్ స్టేజ్. అది ఒక్కసారి తెలుసుకున్న తర్వాత తను ముందు బండిని ఇక చూడడు, బ్రేక్ ఆటోమేటిక్ గా నొక్కేస్తాడు, ఆటోమేటిక్ గా బండి ముందుకు వెళ్తుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాడు. దట్ ఈస్ అన్ అన్కాన్షియస్లీ స్కిల్ స్టేజ్. ఒక హ్యాబిట్ అన్నది అన్కాన్షియస్లీ స్కిల్ స్టేజ్ లో వచ్చినప్పుడే ఇట్ ఇస్ అ హ్యాబిట్. ఈ హ్యాపీనెస్ కూడా అలాగే మీరు డెవలప్ చేసుకోవాలి. ఇనీషియల్ గా అసలు మీకు తెలియదు, మీరు హ్యాపీగా ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉన్నానన్న సంగతి మీకు తెలియదు. మీరు అందరూ అన్కాన్షియస్ అన్స్కిల్ స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు నౌ ఆఫ్టర్ ది సెషన్ మీరు కాన్షియస్లీ అన్స్కిల్ స్టేజ్ కి వస్తారు. అంటే నాకు నేను హ్యాపీగా ఉండాలి అన్నది ఇంపార్టెంట్, నాకు నా సంతోషం అన్నది ఇంపార్టెంట్ అని కాన్షియస్ అవుతారు. దెన్ అన్స్కిల్, మీకు ఎలా చేయాలో తెలియదు. ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది, యూ కెన్ అప్లై ఆల్ దీస్ స్కిల్స్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తారంటే నేను ఇంత ముందర చెప్పినట్టు ఒక పేపర్ లో స్లోగా రాసుకొని మొదలు పెడతారు. ఏంటి, నేను ఈ రోజు నా జీవితంలో ఈ హ్యాపీ ఈవెంట్స్ జరిగా, ఈ హ్యాపీ ఈవెంట్స్ జరిగా, ఈ హ్యాపీ ఈవెంట్స్ కనీసం ఒక 3 రాయండి, ఒక 4 రాయండి, ఒక 5 రాయండి, ఎంత అయితే వీలైతే అంత రాయండి ఇనీషియల్ గా. అదేంటి అంటే కాన్షియస్లీ స్కిల్ స్టేజ్. అంటే ఒక్కొక్కసారి మర్చిపోతారు, అంటే మీకు గుర్తెచ్చుకుంటారంటే నిద్రపోతున్నప్పుడు రాద్దాం అనుకున్నప్పుడు అసలు ఏంటిది ఏముంది మన హ్యాపీగా ఉన్నాం అసలు అంటే గుర్తు రాదు మీకు. సో యూఆర్ స్టిల్ నాట్ ష్యూర్. సో స్లోగా అలా మీరు కొన్ని రోజులు రాసుకుంటూ వెళ్ళిపోయారు అంటే యూ విల్ బీ ఇన్ అన్కాన్షియస్లీ స్కిల్ స్టేజ్. మీకు తెలియకుండానే మీరు సంతోషమైన ఈవెంట్స్ ని చూడడం మొదలు పెడతారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. ఎప్పుడు వస్తుంది అంటే మీరు మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటారు, సంతోషమైన పాజిటివ్ ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్ జరగడం చూడడం ట్రైన్ చేసుకుంటారు. ఆబ్వియస్ గా దట్ ఈస్ ద టైమ్ యువర్ మైండ్ సెట్ ఇస్ హార్డ్ వైర్డ్ ఫర్ హ్యాపీనెస్. మన హోల్ గోల్ ఆఫ్ ద సెషన్ ఇస్ దాట్. సో మనం హ్యాపీ మైండ్ సెట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, హ్యాపీ మైండ్ సెట్ ని ఎలా తీసుకొస్తాం, దిస్ ఇస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ కమింగ్ టు. ఓకే, సో ఈ హ్యాబిట్ డెవలప్ అనేది చేసుకోండి. సో రాసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రాసుకోండి అండ్ రాసుకొని యూ కెన్ యాక్చువల్లీ ఎవ్రీ డే మీ బెడ్రూమ్ లో ఒక పేపర్ పెట్టుకోండి. ఓకే, ఇది నాకు జరిగింది, మీకు కొత్తగా గుర్తులేదు అనుకుంటే కనుక ఆ ఈవెంట్ జరగంగానే రాసుకోవడం మొదలు పెట్టండి. ఇక్కడ చాలా వరకు ఇళ్లలోనే ఉంటున్నాం కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షనింగ్ గా తీసుకోండి, ఎందుకంటే మీ బాధ్యత మీరు ఒక్కరే హ్యాపీ ఉండడం కాదు, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి. సో హోల్ ఫ్యామిలీ బాండేజెస్ బిల్డ్ చేసుకునే ఒక పెద్ద అవకాశం లాక్డౌన్ అన్నది. లేకపోతే ఎవరి పాటికి వాళ్ళ ఆఫీసులో ఉంటే కష్టం, అందరూ ఇంట్లో ఉంటున్నప్పుడు ఇది చాలా ఈజీ ఇన్ఫాక్ట్ దాని గురించి అర్థం అవ్వడం. సో ఇది మీరు ఆలోచించుకొని ఒక పేపర్ లో రాసుకోండి. యూ విల్ నో, యూ విల్ బి సర్ప్రైజ్. లెట్ మీ టెల్ యూ విల్ బి సర్ప్రైజ్. మీ జీవితంలో మీకు
బాధ కలిగించే విషయాలు శాతం చూశారు అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు సంతోషం కలిగించే శాతం చూశారంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద స్టేజ్ యూ నీడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సో దిస్ ఇస్ వన్ ప్రాక్టీస్, ఒక చిన్న స్ట్రాటజీ ఇది. జస్ట్ స్టార్ట్ అడాప్టింగ్ దాట్. ఒకసారి మీరు అడాప్ట్ చేసుకుంటున్నారంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ యూ లాంగ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్, సో ఇంకొకటి ఏంటి అంటే, సో ఇంతకుముందు మనం మీనింగ్ గురించి మాట్లాడుకున్నాము. సో మనం లెట్ మీ రీక్యాప్ వన్స్ అగైన్, ఎందుకంటే ఐ నో లైక్ వాట్ ఆర్ ద పాయింట్స్ లైక్ ఐ ట్రై టు కవర్. మీరు దేని మీద ఫోకస్ చేస్తారు, మీ అటెన్షన్ దాని మీదే వెళ్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 విచ్ యూ హ్యావ్ టు నో. పాయింట్ నెంబర్ 2, ఈ హ్యాపీనెస్, ఒక మీనింగ్ అనేది, పర్పస్ అనేది, జీవిత గమ్యం అనేది క్లారిటీ తెచ్చుకోండి. మీ ఇమ్మీడియట్ స్టెప్ మీ గమ్యం కాదు. చాలా వరకు జీవితంలో ప్రాబ్లమ్స్ రావడానికి ఆర్ ఎక్స్ట్రీమ్ యాక్ట్స్ చేయడానికి ఒక మనిషి కారణం ఏంటి అంటే, మీరు ఒక స్టెప్ ని మీ గమ్యంగా ఆలోచిస్తున్నారు. స్టెప్ కెనాట్ బి యువర్ గోల్, స్టెప్ కెనాట్ బి యువర్ విజన్. స్టెప్ ఇస్ డిఫరెంట్ అండ్ విజన్ ఇస్ డిఫరెంట్. ఆ క్లారిటీ మనం చాలా చాలా గట్టిగా మనం తెలుసుకోవాలి. మూడోది ఏంటి అంటే, ఈ 90% మనం బిహేవియర్, మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. 10% మనం మన సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ హ్యాపీనెస్ అన్నది ఏంటి, అసలు హ్యాపీనెస్ ని మనం ఎలా గుర్తించాలి, ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అంటే ఒక పాజిటివ్ ఎమోషన్స్ ని ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? సో ఇప్పటి వరకు కవర్ చేసిన ఇష్యూస్ అయితే ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు హ్యాపీనెస్ గురించి మాట్లాడుకున్నాం. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది ఎక్స్ట్రీమ్ స్టెప్ కు వెళ్ళడానికి కారణం కూడా చెప్తున్నాను నేను. ఏంటి అంటే, ఒక డినాయల్ మోడ్ లోనే చాలా వరకు ఉంటారు. అంటే ఇది నాకు వచ్చుండకూడదు, నేను దీనికి అర్హుడిని కాను, నేను చేసిన నా అంత మంచివాడికి ఇలాంటి జరగకూడదు, నాకే ఎందుకు జరిగింది, వాడి మూలాన జరిగిందో వీళ్ళ మూలాన జరిగిందో. సో ఆల్ ద టైం ఒక డినాయల్ మూడ్ లోనే మనం ఉంటాం. ఒక డినాయల్ మూడ్ లో ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ ఒకటి జరిగినప్పుడు, మనం చెయ్యాలనుకున్నది మనకు జరగనప్పుడు, మనం చెయ్యాలనుకున్నది మనకు బాగా లేనప్పుడు, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిదర్ మన మీదన్నా మనం బ్లేమ్ చేసుకుంటాం, పక్కన వాడి మీదన్నా మనం బ్లేమ్ చేస్తాం. సో ఈ డినాయల్ మోడ్ లోనే, ఆ డినాయల్ అంటే ఇది నాకు వచ్చుండకూడదు, ఇది నేను ఇలాంటి ఒక ప్రాబ్లం కి నేను అర్హుడిని కాను, నా అంత మంచివాడి ఈ లోకంలో లేదు, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఏది ఉందో ఈ డినాయల్ మోడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక సిచ్యువేషన్ కి ఒక సొల్యూషన్ కనబడదండి. డెఫినెట్ గా ఒక మనిషి ఈ రోజు కంటే రేపు నేను ఎలా బెటర్ అవుతున్నాను, రేపు కంటే ఎల్లుండి ఎలా బెటర్ అవుతున్నాను, ఎల్లుండి కంటే ఆ మరుసటి రోజు నేను ఎలా బెటర్ అవుతున్నాను. మన గ్రోత్ అన్నది అలా ఉంటుంది. మన గ్రోత్ ఇస్ నాట్ కంపేరింగ్ టు సంబడి, పక్కన వాడు అదిర్చడం, దట్ ఈస్ నాట్ ద గ్రోత్ అండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నవాడు రేపు అదే సిచ్యువేషన్ లో ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే పక్కన వాడితో, ఈ మూమెంట్ లో ఈ మనిషితో మనం కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టాము అంటే మనం జీవితంలో ముందుకు పోలేమండి. ఎందుకంటే పక్కన వాడితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్ టుగెదర్. తన యాటిట్యూడ్ డిఫరెంట్, తన జెనెటిక్స్ డిఫరెంట్, తన బ్రాటప్ డిఫరెంట్, తన పర్సనాలిటీ డిఫరెంట్. తనతో ఎలా కంపేర్ చేసుకుంటాను? యు ఆర్ యువర్ ఓన్ యునిక్ సెల్ఫ్, యు ఆర్ యువర్ ఓన్ బ్యూటిఫుల్ సోల్. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సోల్ ఉన్నప్పుడు పక్కన వాడితో కంపేర్ చేసుకుని మిమ్మల్ని మీరు కించపరచుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీ కాంపిటీషన్ షుడ్ బి విత్ ఇన్ యూ. ఈ రోజు నేను, టుమారో వాట్ ఐ యామ్, టుమారో వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ వర్షన్ ఆఫ్ మీ, డే ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ వర్షన్ ఆఫ్ మీ. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు కాంపిటేటివ్ గా ఆలోచించుకుంటారో, మీలో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారో, యూ విల్ ల్యాండ్ అప్ ఇంటూ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సోల్స్ యూ హెవ్ ఎవర్ సీన్. అండ్ దట్ మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ విల్ బి యూ. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్. ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండి, ఇప్పటి వరకు జీవితంలో ఎంతమంది జీవితంలో సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉన్న ఏకైక సీక్రెట్, ఓన్లీ వన్ రీజన్ ఇస్ దిస్: దే వర్ కాంపిటీటర్స్ ఫర్ దెమ్సెల్వ్స్. They were definitely competitors for themselves. వాళ్ళ బెటర్ వర్షన్ ఎలా తీసుకురావచ్చు అన్నదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఆలోచన ఒక పాజిటివిటీ పెరుగుతుంది, ఒక సెల్ఫ్. ఎందుకంటే మీరు కాంపిటీషన్ అనుకున్నప్పుడు మీ వీక్నెస్ మీకు అర్థమవుతుంది, మీ స్ట్రెంగ్స్ మీకు అర్థమవుతుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మిమ్మల్ని మీరు కాంపిటేటివ్ గా ఆలోచించండి. మీరు ఈ రోజు ఉన్న మీరుకి రేపు ఉన్న మీరుకి ఏం తేడా వచ్చిందో పాజిటివ్ యాంగిల్లో అని మీరు కాన్షియస్ గా నోట్ డౌన్ చేసుకోండి. ఈ రోజు ఇట్ కెన్ బి వెరీ సింపుల్ అండి. ప్రతి ఒక్కరు ఇండియాని పాలించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రాకెట్ సైన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కుడ్ బి అ వెరీ స్మాల్ థింగ్. ఈ రోజు నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. ఈ రోజు నేను నా ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోగలిగాను. ఎస్, ఆన్ 10 times నా కోపం వచ్చినప్పుడు 3 సార్లు కంట్రోల్ చేసుకోగలిగాను, ఒక్కసారి కంట్రోల్ చేసుకోగలిగాను. స్టిల్ ఇట్ వాస్ వర్త్ ఎ డీల్. ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ సే, వావ్, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్.
సో ఎప్పుడు కూడా మనకు మనం కాంపిటేటివ్ గా ఆలోచించాలండి. ఈ రోజు నాలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ ఏమున్నాయో, కోపం, ద్వేషం, అసహ్యం, జెలసీ, అండ్ ఇట్ కుడ్ బి వెంజెన్స్, ఇట్ కుడ్ బి ఒక హోప్లెస్నెస్, అసలు నేను పనికిరాదు అన్న ఫీలింగ్, ఇలాంటి ఒక ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ మీ గ్రోత్ ఆర్ మీరు ముందుకు వెళ్ళడానికి ఏవేవి మిమ్మల్ని ఆపిస్తున్నాయో, ఇలాంటి ఒక ఎమోషన్స్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు, అబ్సల్యూట్ కంట్రోల్ ఇస్ ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు హ్యాబిట్ అనేది అంత ఈజీగా రాదు. దెర్ ఆర్ స్టెప్స్, దెర్ ఆర్ వేరియస్ స్టెప్స్. ఈ స్టెప్స్ అన్ని వెళ్ళి అన్కాన్షియస్లీ స్కిల్డ్ స్టేజ్ వరకు దేర్ ఆర్ గోయింగ్ టు బి ఇష్యూస్ అండ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. మీ సక్సెస్ అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నెగటివ్ ఎమోషన్స్ ఏదున్నాయో ట్రై టు కాన్కర్ ఇట్. ఇప్పుడు కోపం ఈ రోజు నాకు 10 సార్లు వచ్చింది, నో, లెట్ మీ కంట్రోల్ బ్యాక్. నేను మీకు ఇక్కడ ఇంకో చిన్న సీక్రెట్ చెప్తాను. 90% కోపానికి కారణం జెన్యూన్ ఉండదండి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీరు ఒక పేపర్లో కూర్చొని రాసుకోండి, మీ జీవిత సిచ్యువేషన్స్ రాసుకోండి. 90%, లెట్ మీ టెల్ యూ, 90% ఆఫ్ ద టైమ్స్ యువర్ యాంగర్ ఇస్ నాట్ జెన్యూన్. It's not genuine. You are impulsive. Ante it's a habit for you to express your anger. It is a habit for you to be impulsive. Ante enduku ante oka child unnadu, ఆడుతూ ఉన్నాడు, బొమ్మని విరక్కొట్టాడు. ఈ మదర్ వచ్చి ఆ చైల్డ్ ని తిట్టడమో కొట్టడమో ఏదో చేస్తారు. ఇప్పుడు చైల్డ్ విరక్కొట్టాలన్న ఉద్దేశంతో ఎవరు ఆడరండి. ఆడుతున్నప్పుడు విరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో చైల్డ్ ఇంటెన్షన్ గా చేశాడా? ఒక చైల్డ్ కలర్స్ తీసుకొని ఇల్లంతా రాసేస్తున్నాడు, కొత్తగా పెయింట్ అయిన వాళ్ళని రాసేస్తున్నాడు. సో ఇక్కడ చైల్డ్ కి అది అమ్మని ఇరిటేట్ చేయాలనేది ఉద్దేశం కాదు. చైల్డ్ ఉద్దేశం ఏంటంటే ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. అది ఏదో ఒక క్యూరియాసిటీ, ఒక దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేది. ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అ పర్సనాలిటీ. సో బట్ అవతల వాడికి వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? వీళ్ళు పని చెయ్యాలి కాబట్టి కోపం వస్తుంది. The reason is because the other person has to do a work. అంటే క్లీన్ చేయాలి, అదంతా చెయ్యాలి, ఆ పని యాడ్ అవుతుంది అన్నది కోపం తప్పితే చైల్డ్ చేసింది కోపం కాదండి. సో మీరు కానీ కూర్చొని ఆలోచిస్తే గనక చాలా వరకు మీకు అర్థమయ్యేది ఏంటి అంటే 90%, 90% ఆఫ్ ద టైమ్స్ మీ కోపం ఏదుందో ఇట్ ఇస్ నాట్ జెన్యూన్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సో ఎలా కంట్రోల్ చేయాలి అన్నది కెన్ బి యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఎప్పుడన్నా మీకు చాలా కోపం వచ్చినప్పుడు, నేను ఇంతకుముందు ఒక హ్యాబిట్ లూప్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పాను మీకు. ఒక హ్యాబిట్ లూప్ ఎలా ఫామ్ అవుతుందో, కోపం వచ్చినప్పుడు ఫస్ట్ అవాయిడ్ చేసేయండి ఆ సిచ్యువేషన్. ఇక్కడ ఉంటే నాకు కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, వెళ్ళిపోండి, పక్క రూమ్కి వెళ్ళిపోండి. ఇప్పుడున్న లాక్డౌన్ లో మనకు ఓన్లీ రూమ్లే మన ప్లేస్, బయటికి వెళ్ళలేము కాబట్టి. సో మీకు బెడ్రూమ్ లో కోపం వచ్చిందంటే కిచెన్కి వెళ్ళండి, కిచెన్ లో కోపం వచ్చిందంటే అక్కడే ఉండిపోండి. జస్ట్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. దట్స్ ఓకే. సో మీరు ఏంటి అంటే ఏమవుతుంది, మీరు అనలిటికల్ గా ఆలోచించండి, ఎమోషనల్ గా ఆలోచించకండి. మీకు పని ఎక్కువ అన్నదే ఫ్యాక్ట్ అక్కడ, అంతే తప్పితే ఎవరో ఏదో మాట్లాడారన్నదే ఫ్యాక్ట్. బట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎండ్ ఆఫ్ లైఫ్. మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఫస్ట్ ఒక 10 సార్లు కోపం వచ్చినప్పుడు ప్రాబబ్లీ 2 సార్లు కంట్రోల్ చేసుకోగలిగారు. అది ఒక పాజిటివ్ ఎమోషన్ కింద మీ పేపర్ లో రాసుకోండి. అది ఇంపార్టెంట్. అని ఏం రాసుకుంటారు అంటే, ఈ రోజు నాకు 10 సార్లు కోపం వస్తే 2 సార్లు కంట్రోల్ చేసుకోగలిగాను. యు ఆర్ గ్రోయింగ్. దెర్ ఇస్ ఎ గ్రోత్. సో మీలో మీరు గ్రోత్ అన్నది ఎలా చూసుకుంటారన్నది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు ఆలోచించుకుని మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచించండి. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఈ కోపం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ కెన్ బి హ్యాపీ. చాలా వరకు కోపం, ద్వేషం, అసహ్యం, ఎందుకంటే ఒక కోపంతో ఆగదు. ఒక కోపం తిట్టిన తర్వాత ఈ రోజు మా అమ్మ నన్ను తిట్టిందను ఆ కోపం పెట్టుకుంటాం, ఆవిడ అన్నం పెడితే తినం. ఆ కోపం ఇంతకుముందు నేను చెప్పినట్టు 90:10, 10% కోపం, 10% ఒక సిచ్యువేషన్ లో కోపం వచ్చింది. అది మనం 90% రోజంతా తీసుకొని వెళ్తాం. మనం నన్ను అలా అన్నారు, అది అనరు, ఇది నెక్స్ట్ డే నిద్ర లేవగానే ఒక మదరే మాట్లాడలేదు అనుకోండి, అచ్చా ఆవిడకి నిన్న కోపం మనం మాట్లాడలేదు అనుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ దాట్. ఫ్యాక్ట్ ఇస్ ఆవిడ ఏదో పనిలో ఉండో మర్చిపోయి ఉండొచ్చు. చాలా వరకు 90% నథింగ్ ఇస్ జెన్యూన్ అండి. నథింగ్ ఇస్ డెఫినెట్లీ జెన్యూన్. ఎవ్రీథింగ్ ఏంటంటే ఇంపల్సివ్నెస్, ఒక ఎమోషనల్ ఎగ్జిబిషన్. అండ్ మనకేంటి అంటే ఈ నెగటివ్ ఎమోషన్స్ అంత హ్యాపీగా, అంత గట్టిగా ఎక్స్ప్రెస్ చేసినట్టు హ్యాపీ ఎమోషన్స్ ని మనకు అలవాటు లేదు. మనకు ఒకరిని మంచి చెప్పాలంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం, ఒకరిని అప్రిషియేట్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, మన వల్లే మనం అప్రిషియేట్ చేసుకోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. బట్ అదే మనం తిట్టుకోమనండి, 1 నిమిషం పట్టదు, మనకి ఈజీగా తిట్టేసుకుంటాం. సో ఫ్రమ్ టుడే లెట్ us learn the habit of appreciating ourselves and appreciating others around us. అండ్ మనకు వచ్చే నెగటివ్ ఎమోషన్స్ ఏదున్నాయో అవి చాలా శాతం జెన్యూన్ కాదు. అది మీ ఇంపల్సివ్నెస్, మీ ఆలోచించే విధానంలో ఉన్న తప్పది. అది జెన్యూన్ కాదు, డెఫినెట్ గా జెన్యూన్ కాదు. సో ఇది మీరు ఎప్పుడు ఆలోచించడం మొదలు పెడతారో మీ ఎమోషనల్ కంట్రోల్ అనేది ఆబ్వియస్ గా మీకు
వస్తుంది. దిస్ ఇస్ అనదర్ థింగ్ లైక్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో డినయల్ మూడొద్దు అండ్ దెన్ దిస్ వద్దు. నెక్స్ట్ నేను అసలు ఇంకా హ్యాపీనెస్ గా ఉండడానికి ఎలా ఉండొచ్చు అని నేను మీకు ఐ కెన్ గివ్ యూ సమ్ టిప్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అందులో ఏంటి అంటే పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నవి ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఇంత ముందు నేను చెప్పినట్టు పాజిటివ్ ఎమోషన్స్ మీరు ఎప్పుడు నోట్ డౌన్ చేసుకోవడం మొదలు పెడతారో మీకు దెన్ యూ విల్ నో దాట్ ద లైఫ్ is made up of positive emotions. The life you are happy, you are definitely happy. ఈ రోజు ఎవరైనా ఇంట్లో కూర్చొని ఎక్కువ సంపాదించుకోలేకపోతుంటే మైగ్రెంట్ లేబరర్స్ గురించి ఆలోచించండి. వాళ్ళకు ఉండడానికి కూడా నీడ లేదు, కొంతమందికి అలా ఆగిపోయినారు. ఆర్ఫన్స్ గురించి, కొంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ గురించి ఆలోచించండి, వాళ్ళకి అసలు ఉండడానికి కూడా ప్లేస్ లేదు. అసలు ఇల్లు లేని వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు ఇల్లు ఉంది అని యూ షుడ్ ఫీల్ హ్యాపీ. దెర్ ఇస్ ఆల్వేస్ అ వే యూ లుక్ అట్ లైఫ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయండి. డినయల్ మోడ్ లో ఉండకండి. నాకు కోపం వచ్చింది, నాకు ఎందుకు కోపం వచ్చింది, నేను ఎందుకు బాధగా ఉన్నాను, నేను ఎందుకు టెన్షన్ లో ఉన్నాను, నేను ఎందుకు స్ట్రెస్ఫుల్ గా ఉన్నాను ఆలోచించండి. మీరు ఎప్పుడు చాలా వరకు ఏమవుతుంది అంటే మనకు బాధలు ఉన్నప్పుడు మనం ఓవర్లుక్ చేస్తామండి. పిల్లల్ని కూడా అలాగే చేస్తాం మనం. పిల్లలు వచ్చి మన దగ్గర, మీ ఫ్రెండ్స్ వచ్చి మీ దగ్గర, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ వచ్చి మీ దగ్గర నేను బాధల్లో ఉన్నాను అంటే ఏం కాదులేరా అనకండి. డోంట్ సే దాట్ 90% సూసైడ్స్ కి కారణం ఏంటి అంటే ఓవర్లుక్ చేయడము, రిజెక్ట్ చేయడము. ఒక మనిషి ఒక ప్రాబ్లం వచ్చి చెప్తున్నప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేయండి. ఆ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని వ్యాలిడేట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలా వరకు ఏం కాదులే అన్నప్పుడు ఆ పక్క మనిషి ఏం కాదులే అనుకుని వెళ్ళిపోతారండి. బట్ లోపల అవుతూ ఉంటుంది, లోపల ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది, ఒక నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఇలా ఉండి ఫైనల్ గా నా చుట్టూ నాకు హెల్ప్ చేయడానికి నా చుట్టూ నాకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్ ఎప్పుడు ఒక మనిషి వస్తారు. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ రెసార్ట్ అవ్వడానికి కారణం అదే. ఎందుకంటే వన్ ఫీల్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి విత్ మీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు సపోర్ట్. ఈ ఫీలింగ్ రానియకుండా చూసుకోవడం అనేది ఒక కమ్యూనిటీగా, ఒక సోషల్ బాధ్యత. ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మీ ఫోన్ లో ఎప్పుడు ఒక 3 నెంబర్లు పెట్టుకోండి. ఒక ఎమర్జెన్సీ నెంబర్ 1 మీ ఫ్రెండ్ది, ఎమర్జెన్సీ నెంబర్ 2 మీ ఇంకొక ఫ్రెండ్ది, ఇంకొక ఎమర్జెన్సీ నెంబర్ 3. అలాగే మీ నెంబర్ మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. మీ నెంబర్ 1గానో 2గానో పెట్టుకోమనండి. ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు allow the expressions to flow, allow the feelings to flow. Emotions and emotions freeగా flow అవుతాయి. ఎప్పుడు చెప్పుకుంటారు, when you tell them, validate them, say ఏం కాదు, don't worry, we are all there. ఆ ఫీలింగ్స్ మీరు ఎప్పుడు ఇవ్వగలరు, ఆ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వగలరు, ఆ రీఅష్యూరెన్స్ ఎప్పుడు ఇవ్వగలరు. ఆబ్వియస్ గా అవతల మనిషికి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాలన్న ఆలోచన అసలు రాదు. వాళ్ళు ఏంటి అంటే జీవించడానికి, నేను ఇంత ముందర అన్నట్టు ఇది ఒక సిచ్యువేషన్, ఒక స్టెప్, ఈ స్టెప్ దాటితే నాకు మంచి స్టెప్ ఉంది అన్న ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో మీ ఫోన్ లో ఒక 3 ఎమర్జెన్సీ నెంబర్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ వినే ఫ్రెండ్స్ వాళ్ళ నెంబర్లు పెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా మూడ్ బాగా ఆఫ్ అయిపోయినప్పుడు ఫస్ట్ యూ విల్ కాల్ దోస్ నెంబర్స్. అలాగే మీ నెంబర్స్ ఇంకోటికి ఇవ్వండి. సో మీరు అవతల వాళ్ళకి భరోసాగా ఉండాలి, అవతల వాళ్ళు మీకు భరోసాగా ఉండాలి. అండ్ దట్ ఇస్ ద వే టు లివ్ ఇన్ అ కమ్యూనిటీ, దట్ ఇస్ ద వే టు లివ్ ఇన్ అ సొసైటీ. లేకపోతే సొసైటీలో బతుకుతున్నప్పుడు, సొసైటీలో బతకడానికి ఒక మెయిన్ కారణం ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అ పర్పస్. మనం ఎందుకుంటున్నాం, ఊరికే జస్ట్ మనం చాయ్ తాగి మనం నాట్ టు సెలబ్రేట్. వీఆర్ దేర్ టు సపోర్ట్ ఈచ్ అదర్ వెన్ దెర్ ఇస్ అ నీడ్. సో మీ అందరి ఫోన్స్ లో ఈ రోజు ఒక 3 నెంబర్స్, ఎమర్జెన్సీ నెంబర్ హూమ్ యూ కెన్ కాల్. ఎందుకంటే యూజువల్ గా ఏమవుతుందంటే నెంబర్ దొరక్క వెతుక్కుంటూ అదే మూడ్ లో వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నెంబర్ గా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్ గా కాల్ చేసి, ఆ నెంబర్ తాకపోతే 2వ నెంబర్, 3వ నెంబర్, సమ్ నెంబర్ టు కాల్ టు గివ్ దాట్ ఐఎమ్ దేర్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీరు ఇన్ఫాక్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సుశాంత్ before he has taken this, he has called 2-3 people, if you remember. ఎందుకంటే ఏ మనిషి కూడా ప్రాణం తీసుకోవాలా అనుకోరండి. నోబడీ వాంట్స్ టు డై, ఎవ్రీబడీ వాంట్స్ టు లివ్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ టు డై. అది చాలా భయానకమైన ఒక ఎక్స్పీరియన్స్. అది ఏ మనిషి ఈస్ నాట్ హ్యాపీ అండి. దెర్ ఇస్ అ వెరీ ఫియర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఏంటి అంటే ఒక హెల్ప్, దే సే దట్ సూసైడ్ ఇస్ అ కాల్ ఫర్ హెల్ప్. ఇట్ ఇస్ నాట్ కాల్ ఫర్ టు టేక్ అవే లైఫ్. ఇట్ ఇస్ అ కాల్ ఫర్ హెల్ప్. సో నెంబర్స్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అండ్ మీరు ఒక సోషల్ బాధ్యతగా అవతల వాడికి భరోసా ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఇది లేకపోతే దెన్ దట్స్ నో పాయింట్ అండి. వీఆర్ ఆల్ సోషల్ పీపుల్. మనం ఇంకోరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనం ఇవ్వాలి. ఈ రెండు చాలా ముఖ్యం మనకు. నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న విషయాలు, మీకు ఆనందించే విషయాల మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టండి. అది మీ బాల్కనీలో ఉన్న ఒక గులాబీ పువ్వు నుంచి మంచి వాసన కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఒక బర్డ్స్ సౌండ్ కావచ్చు,
ఆర్ ఒక చిన్న పిల్లలు ముచ్చటగా మాట్లాడటం కావచ్చు, ఆర్ ఒక బ్యూటిఫుల్ సీనరీ కావచ్చు. యూనో ఎందుకు ఈ స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే, ఒక హ్యాపీనెస్ పెంచుకోవడానికి ఈ ఎక్స్పీరియన్స్ అన్నది, ఈ అబ్జర్వేషన్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఏంటి అంటే, హ్యాపీనెస్ అంటే మనం వెతుక్కోవడం మనకు కష్టం జీవితంలో. నేను సంతోషంగా నేను ఎలా ఉన్నాను అంటారు. ఒక చిన్న బర్డ్ వచ్చి మీ బాల్కనీలో ఒక చర్ప్ చేసినప్పుడు, దట్ సౌండ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, అది మీరు కాన్షియస్ గా రియలైజ్ కాకపోవచ్చు, బట్ మీరు ఒక స్మైల్ ఉంటుంది మీ ఫేస్ లో. యూ విల్ సీ దర్స్ అ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అండ్ వెన్ యూ సీ అ చైల్డ్ టాకింగ్ ఇన్ బ్యూటిఫుల్ సెంటెన్సెస్, అది మీకు ముచ్చటిస్తుంది. ఒక చైల్డ్ చూసినప్పుడు ముచ్చటిస్తుంది. దర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ అండి. ఈ రోజు నుంచి, ఈ పూట నుంచి చిన్న డీటెయిల్స్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకోండి. అండ్ దాంట్లో వచ్చే ఆనందాన్ని అనుభవించడం నేర్చుకోండి. అండ్ 5 సెన్సెస్ ని వాడండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. 5 సెన్సెస్ ని వాడండి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ సెన్స్ ఆఫ్ సైట్. ఒక బ్యూటిఫుల్ సీనరీ ఉంటే, ఒక మంచి సౌండ్ వచ్చినప్పుడు, ఒక మంచి తిండి తింటున్నప్పుడు టేస్ట్, ఒక బ్యూటిఫుల్ ఒక చైల్డ్ మీ చేతికి వచ్చినప్పుడు, యూజ్ ఆల్ యువర్ సెన్సెస్ అండ్ డెవలప్ దిస్ హ్యాబిట్. ఇది చాలా ముఖ్యం మీకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, హాబీస్ ని ఇన్కల్కేట్ చేసుకోండి. ప్రతి మనిషికి వాళ్ళ రెగ్యులర్ పని కాకుండా ఒక హాబీ అనేది చాలా ముఖ్యం. ఆ హాబీ ఏదైనా ఉండొచ్చండి. స్పెసిఫిక్ గా ఒక హాబీ అంటే ఇదే ఉండాలా అని ఏం లేదు. సో నా ఉద్దేశంలో ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో తనకు ప్రావీణ్యత ఉండక్కర్లేదు, బట్ ఎంట్రీ అయితే ఉండాలి. అట్లీస్ట్ ఎంజాయ్ చేసే ఒక ఆస్పెక్ట్ అన్నా ఉండాలి. సో ఇట్ కుడ్ బి యువర్ ఫిల్మ్ సాంగ్, ఆర్ ఇట్ కుడ్ బి ఒక ఆట ఆడుకోవచ్చు, ఇట్ కుడ్ బి జనరల్ చాటింగ్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. సో డెవలప్ a hobby and then ఈ హాబీ డెవలప్ చేసుకోవడం మూలాన యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసేసి, అండ్ ఇంత ముందర చెప్పినట్టు ఒక 5 విషయాలు మీ జీవితంలో మీరు హ్యాపీనెస్ అబ్జర్వ్ చేస్తున్నది మీరు ఒక పేపర్లో రాసుకొని కాన్షియస్ అవ్వండి. బీ వెరీ కాన్షియస్. యూ ఫీల్ వావ్, ఈ రోజు నేను 5 విషయాలు గమనించాను నా జీవితంలో, నేను సంతోషంగా ఉంది. రేపు 6 విషయాలు గమనించా. వెన్ యూ స్టార్ట్ సీయింగ్ లైఫ్ లైక్ దాట్, ట్రస్ట్ మీ, ఒక 2 months 3 months తర్వాత మీకు బాధ కలిగించే విషయాలు కనబడదండి అసలు జీవితంలో. యూల్ ఓన్లీ ఫైండ్ రీజన్స్ టు మూవ్ ఇన్ లైఫ్. యూల్ ఓన్లీ ఫైండ్ రీజన్స్ టు సెలబ్రేట్ లైఫ్. ఫైనల్ గా ద హోల్ ఆబ్జెక్టివ్ ఇస్ యూ నీడ్ టు సెలబ్రేట్ లైఫ్. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇంకొకటి ఏంటి అంటే, మీకు అంటే కొంచెం స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉంది అంటే గనక, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈ టైంలో ముఖ్యమండి. చాలా వరకు మనం అందరం లాక్డౌన్ లో ఉండడం వలన ఆబ్వియస్ గా మన మెటబాలిక్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. మెటబాలిక్ రేట్ తగ్గినప్పుడు, ఒక లెథార్జిసిటీ ఉన్నప్పుడు, ఒక ఇనర్షియా ఉన్నప్పుడు మీకు ఏంటి అంటే ఒక హ్యాపీ ఒక త్రో ఆన్ మూమెంట్ తో వెళ్ళడం అనేది చాలా కష్టం. సో డెవలప్ దాట్ అండ్ ప్రతి విషయంలో కూడా ఒక పాజిటివ్ థింగ్ చూడడం నేర్చుకోండి. ఒక పాజిటివ్ థింగ్ మీరు ఎప్పుడు చూడడం నేర్చుకుంటారో, యూ విల్ సీ దట్ ద లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. సో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఇప్పుడు ఐ థింక్ ఐ విల్ టేక్ క్వశ్చన్స్ ఫర్ సమ్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. Yes, madam. Thank you very much. Yes, madam. Extraordinary. Yeah. Thank you very much, madam. కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. షూర్ అండి, డెఫినెట్ గా. మీ టైం ఎంత ఇస్తారు చూడండి, దాని ప్రకారం ఒక 3, 4, 5 ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకున్నారు మేడం. హలో, యా సార్. ఎవరు సార్ అది క్వశ్చన్ తీసేస్తున్నారు? కో హోస్ట్ ఎవరండి ప్లీజ్? అరే వై, హూ ఈస్ దట్? హలో, కో హోస్ట్ ఎవరండి? అలా తీసేస్తారండి. ఫస్ట్ క్వశ్చన్ శ్రీవత్స గారు ఉన్నారండి. ఓకే, మీరు మీ క్వశ్చన్ ని డైరెక్ట్ అడగండి దయచేసి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. మ్యామ్, ఇప్పుడు మన లైఫ్లో మన వెల్ విషరు, మన ఇంకా లైఫ్ మొత్తం వాళ్ళే అనుకున్న వాళ్ళే మన లైఫ్ నుంచి దూరం వెళ్తే మనం దాని నుంచి ఎలా బయటికి రావాలా? ఓకే, ఇక్కడ దూరం వెళ్ళడము అంటే పర్మనెంట్ గా దూరం వెళ్ళడమా లేకపోతే టెంపరీగా దూరం వెళ్ళడమా? ఫస్ట్ మనకు క్లారిటీ రావాల్సింది అక్కడ. టెంపరీగా దూరం వెళ్ళారు అంటే డెఫినెట్ గా ఎన్ని రోజులు మీ గురించి మంచి ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు దూరం వెళ్ళారు అంటే ఆ టైప్ కూడా ఒక జెన్యున్ రీజన్ ఉండొచ్చండి. చాలా వరకు మనం మంచోళ్ళం వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారని ఫీలింగ్ వచ్చినప్పుడే బాధ వస్తుంది. టెంపరీగా దూరం వెళ్ళారు అంటే డోంట్ వరీ, వెయిట్ ఫర్ యువర్ టైం. ఎందుకంటే కొన్నిసార్లు సందర్భాల్లో జీవితంలో టైమ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీలర్ అండి. టైమ్ ఇస్ సంథింగ్ దట్ బ్రింగ్స్ యూ బ్యాక్.
దట్ ఈస్ సంథింగ్. బిలీవ్ దట్, ట్రస్ట్ దట్ అండ్ ట్రస్ట్ మీ. అండ్ మీరు జీవితంలో ఇంతకు మునుపు మీరు వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళు, వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఎవరో ఒకరు ఉంటారు మీ జీవితంలో కానీ మీ ఫ్రెండ్స్ జీవితంలో కానీ. సో అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ద కంప్లీట్ అబ్సల్యూట్ గా మీ చేతిలో లేదు అనుకుంటే తప్పితే, అంటే ఇప్పుడు అంటే ఏ కేస్ లైక్ డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఆ పర్సన్ ఇంకా తిరిగి రారు అనుకుంటే తప్పితే, అది కూడా ఐ థింక్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అదర్వైజ్ టెంపరీగా వెళ్ళిపోయిన వాళ్ళు జస్ట్ గివ్ దెమ్ టైం, హ్యావ్ టైం, దే విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే ఎంతసేపు మీరు మీ యాంగిల్లో ఆలోచిస్తున్నారు కాబట్టి, మీ వెల్ విషర్ అంటున్నారు కాబట్టి, ఇన్ని రోజులు మీకు వెల్ విష్ చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎందుకు వెల్ విష్ కాలేదు అంటే ప్రాబబ్లీ దెర్ ఇస్ సమ్ జెన్యూనిటీ ఆన్ దేర్ సైడ్ యాజ్ వెల్. సో ఆ జెన్యూనిటీ కానీ మీకు ఫ్రీడమ్ ఉండి మీరు మాట్లాడగలిగితే గనక వెల్ అండ్ ఫైన్, ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఆర్ లేదు నేను మాట్లాడను, లెట్ మీ గివ్ టైమ్, ఆర్ చాలా నెగటివ్ రిలేషన్షిప్ ఉంది మీకు మీ వెల్ విషర్ కంటే, ఇట్ ఇస్ బెటర్ టు సిట్ డౌన్ అండ్ టాక్ అండ్ దిస్ నథింగ్ రాంగ్. చాలా వరకు ఏంటి అంటే జీవితంలో మన ఈగో వచ్చి మనకు చాలా పెద్ద షీల్డ్ అనమాట. మేము చాలా గొప్పవాళ్ళం, నేను ఎప్పుడు కరెక్ట్, అవతలవాడు ఎప్పుడు తప్పే అని. ఆ ఉద్దేశంతో ఏంటి అంటే అవతల వాడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తుంటాడు, అది మనకు గుర్తుండదు, మనం ఎంతసేపు మన గురించి ఆలోచించుకుంటాం. So let us remove that ego factor, ego shield from us. Once we remove that ego shield from us, eventually that will give us solutions. Definitely solutions ఇస్తాయి. మీకు నిజంగానే మీ వెల్ విషర్ కావాలి అనుకుంటే there is no harm. మీరు ఇనిషియేట్ చేయండి, టాక్ టు దెమ్, no harm in that. That's okay. Yeah. Next question, సునీల్ కుమార్ గారు, మీరు క్వశ్చన్ అడగండి సార్ దయచేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బండారు మన్మోహన్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు అడగండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ గ్రేట్ సెషన్. How to feel happiness in our life, and yes, actually this session is very useful to us madam. So yes, from unconscious unskillness to will become to conscious skill. Well, very sure that madam, very sure you will become like that. But one of my I request, so there are a lot of emotions there are in human being. So emotions is linked with happiness according to myself. So the happiness may be differ according to the emotions of the person. Please ask your question directly, sir. There are many questions. So I'm reading the questions. I'm asking questions. మ్యూట్ లోకి వెళ్ళారండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మన్మోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. Okay, what my question is madam, so as per different emotions are in our life, so which are linked to happiness. So according to the emotions and the happiness, so for this emotion you have to this problem for fear, anxiety, like that. So that I'm requesting madam. I think you got my point madam. So it's happiness is overall point. So take emotions as one emotion, how to overcome that emotion to turn into happiness. ఇది యాక్చువల్గా ఇది ఇట్స్ అ వైడ్ థింగ్ అండి. మీరు అడిగిన సింగిల్ లైన్ క్వశ్చన్ అయినా దీని ఆన్సర్ వచ్చి 100 పేజీలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఐ నీడ్ టు లుక్ ఇన్ టు ఎవ్రీ ఎమోషనల్ ఆస్పెక్ట్. సో వాట్ ఐ కెన్ సే ఇస్ సింపుల్ గా ఒకటే చెప్తానండి, ఎనీ పాజిటివ్ ఎమోషన్ తో మీకు ప్రాబ్లం లేదు, ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్, సింపుల్. సో హ్యాపీగా ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు. నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 ways యూ కెన్ లుక్ అట్ ఇట్ అండి. ఒకటి ఏంటి అంటే ఆ నెగటివ్ ఎమోషన్ మీకు లేకపోతే మీకు పాజిటివ్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉండదు. వెరీ సింపుల్. సో ఆ నెగటివ్ ఎమోషన్ మీకు వచ్చింది అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ లెర్నింగ్ ఇన్ దాట్. సో ప్రతి ఒక్క నెగటివ్ ఎమోషన్ లో ఒక లెర్నింగ్ ఉంటుందండి. it helps you grow. As I told you, what you are today, you need to see the best version of you tomorrow, or you need to see a better version of you day after tomorrow. So as simple as that. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మీరు ఆ నెగటివ్ ఎమోషన్ మీకు ఏం నేర్పించాలి అనుకుంటుందో అనేది యూ స్టార్ట్ అనలైజింగ్ ఆన్ దాట్. మీకు ఎప్పుడు అది లెర్నింగ్ గా మీకు అర్థమవుతుందో దెన్ యూ విల్ సీ దట్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ దట్ నెగటివ్ ఎమోషన్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్ సార్. సురేష్ కుమార్ గారు, మీరు మీ క్వశ్చన్ అడగండి సార్. మీరు కొద్ది చార్ట్ కూడా చూసుకుంటుండండి. సార్ ఓకే సార్. ఓకే, నాగరాణి గారు మీ క్వశ్చన్ అడగండి సార్. అడగండి మేడం. రాండమ్ గా తీసుకోండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్ ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ మేడం, ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్ ఫారెన్ లో ఉండి దూరంగా ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళు చాలా టెన్షన్ కు
ఫీల్ అవుతున్నారు. ఏమైనా టిప్స్ ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలుగుతారా? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ ఇలాంటి ఒక పర్టికులర్ టైంలో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది మనం డెఫినెట్ గా తీసుకోవాలండి. చాలా వరకు ఫిజికల్ గా ప్రెసెంట్ లేనప్పుడు మన ఇమీడియట్ కమ్యూనిటీ కింద మన పక్కన ఎవరున్నారు, ఐ థింక్ ఇట్ బికమ్స్ అ డైర్ రెస్పాన్సిబిలిటీ టు జస్ట్ గో అండ్ చెక్ అవుట్ విత్ దెమ్ అండి. ఇట్ కుడ్ బి అ ఫోన్ కాల్, ఇట్ కుడ్ బి జస్ట్ వాళ్ళని ఇంట్లోపలికి వెళ్ళిపోయిన బయటికి వెళ్ళి అమ్మ అంత బాగున్నారా, అన్ని బాగున్నాయా. జనరల్ గా బాధ అన్నది ఎక్కడొస్తుంది అండి, డబ్బులు లేక కాదు, చాలా వరకు ఎమోషనల్ సపోర్ట్ లేక, ఎమోషనల్ గ్యాప్ ఏది ఉంటుందో ఆ ఎమోషనల్ గ్యాప్ ఫుల్ఫిల్ కాక, పిల్లలు ఎక్కడో దూరం ఉన్నప్పుడు మనకి ఏమైపోతుందో యాంగ్జైటీ ఉంటుంది. నా పక్కన వాళ్ళు నా కోసం ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగినప్పుడు యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈవెన్చువల్ గా వాళ్ళకి ఏంటి అంటే నాకున్నారు ఒక మారల్ సపోర్ట్ ఇక్కడ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ టు డూ విత్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక డెఫినెట్ గా, ఎందుకంటే మనం కూడా టుమారో వి ఆల్సో గ్రో ఓల్డ్. సో మనం వాట్ వీ డూ వి గెట్ బ్యాక్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఐ బిలీవ్ ఇన్. మనం చేసేది మనకు వెనక్కి వస్తుంది. సో ఐ మీన్ గోయింగ్ బై దాట్ ప్రిన్సిపల్, మనం పక్కనున్న వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు కూరలు తెచ్చుకోలేకపోవచ్చు పెద్దవాళ్ళు, there's no harm, you can go and get them a bag of vegetables, take their money, go and get them a bag of vegetables and say amma anta bagunnara, anta bagunda. ఒక చిన్న మారల్ సపోర్ట్ అండి, ఒక ఎమోషనల్ సపోర్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా వరకు అందరికీ ఉంటాయి, అంటే ఉన్నంత వరకు ఉంటాయి. ఈ మారల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్ సంథింగ్ ఐ థింక్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ నీడ్ టు డూ ఫర్ ష్యూర్. అది ఇస్తే కనుక ఐ థింక్ దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ అండి. వాళ్ళకి లేనిదే అదే, ఆ గ్యాపే అనమాట మనం ఫుల్ఫిల్ చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ శిల్పా గారు, మీరు మీ క్వశ్చన్ అడగండి మేడం డైరెక్ట్ గా. Namaste ma'am. My question is, you said happiness has to come naturally, but sometimes when you're surrounded by negative people and you constantly try to be happy but you still cannot, and which drains out all the energy of being happy from you, how do you actually overcome this kind of situation, ma'am? Okay, the first thing is, first let us remove the fact that they are negative only. Because when we judge them, when we title them as negative, eventually we start looking at others as more positive and looking at others as more negative. Let us not, because see, I think the first thing is consciousness. The moment we realize we have to be happy and the day we become conscious of it, I think whatever surrounds us, let us leave it to them. Let us not bother unless until it is a physical torture. Like emotional torture, I don't think. ఇప్పుడు నన్ను వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే మీరు తీసుకుంటున్నారు కాబట్టి పెడుతున్నారు, మీరు తీసుకోకపోతే. See, people keep throwing things at you emotionally. Physical torture, yes, I agree. Don't accept that. Emotional ga all torture pettunante, pity them, have some sympathy for them and say they have not grown in life. Try to correct if you can, or else don't take it. Meer teeskuntene adi meedandi, teeskokapothe meedi kaadu. As I told you, the focus, what you focus on, the attention stands there. Don't focus on that. Why are you focusing on that? Ignore it. Ignoring is the best remedy andi. Manaki first thing వాళ్ళు నెగటివ్ అని అనుకోకండి. Don't think they are negative. They are different. They are not negative. They are different. Probably ఇక్కడ ఏంటి అంటే నెగటివ్ ఇస్ a very perceptible term. నాకు ఈ రోజు నేను సడన్ గా వచ్చాను, చాలా నాకు ఇంట్లో వాళ్ళు టీ పెట్టాలనుకున్నాను, వాళ్ళు పెట్టలేదంటే అది నెగటివిటీ కింద రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నా గురించి ఆలోచించకపోవచ్చు. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ దాట్ టు ద మోస్ట్ అబ్యూస్ వరకు పోవచ్చు. సో నేను అంటాం ఏంటి అంటే, మీకు ఈ రోజు ఫ్యామిలీ అండి, రేపు ఇది, సో టుమారో విల్ బి సరౌండెడ్ బై పీపుల్ లైక్ దాట్. మనం ఏంటంటే తీసుకోవాలా తీసుకోవద్దా అన్నది మన చాయిస్. ద చాయిస్ ఇస్ ఎనీ టైమ్ ఆర్స్. సో ఐ మీన్ ఎమోషనల్ గా, ఫిజికల్ డోంట్ యాక్సెప్ట్. ఫిజికల్ అయితే డెఫినెట్ గా మీరు లీగల్ గా వెళ్ళి వాట్ యూ హ్యావ్ టు డూ అండి. ఇఫ్ దే ఫీల్ దే ఆర్ ట్రబ్లింగ్ యూ ఎమోషనలీ, ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ హౌ మచ్ యూ వాంట్ టు టేక్. ఇగ్నోర్, కీప్ ఇగ్నోరింగ్ అండి. దట్ ఈస్ ద వే యూ మూవ్ ఇన్ లైఫ్. అండ్ వాళ్ళ నెగటివ్ గా ఆలోచించకండి. యూ థింక్ దే ఆర్ లైక్ దాట్, దే విల్ చేంజ్. డోంట్ వరీ. ఇంకొకటి చెప్తున్నాను, ఐ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ద బిగ్గెస్ట్ వే టు ఇరిటేట్ అన్ ఎనిమీ ఈస్ టు కీప్ క్వైట్. అండ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఐ లైక్ దిస్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, నాకు కోపం వచ్చింది, నేను మిమ్మల్ని అరిచాను, మీ కోపం వచ్చింది, మీరు నన్ను అరిచారు, నేను అరిచా, మీరు అరిచా, మన ఇద్దరి టైం ఏంటంటే మన ఈగో సాటిస్ఫై చేసుకోవడంలోనే అయిపోతుంది. ఫైనల్ గా మనకు సొల్యూషన్ రాదు, మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అక్కడ. మీరు అదే కానీ మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, దట్ రియలీ ఇరిటేట్స్ ద అదర్ పర్సన్. లెట్ మీ టెల్ యూ. ఎందుకంటే సైలెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్ దాన్ ద టాక్. సో మనం సైలెంట్ కూడా అంటే వాళ్ళే చూసి మానేస్తారు. నాకు తెలిసి ఎప్పుడు కూడా రెస్పాండ్ మనం అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తారండి. మనం తగ్గిపోయి టోటల్ గా డౌన్ అయ్యి ఎంతసేపు చెప్తారండి అవతల వాళ్ళు కూడా. ఎందుకంటే ఇక్కడ ఈగో సాటిస్ఫై అయ్యే అవకాశం ఇస్తున్నది మనం. లెట్ us not give that. Let us never give that. That's okay. Thank you. Yeah. Next, జ్యోత్స్న గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి.
గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ ఉండాలంటే కొన్ని టిప్స్ ఏమైనా చెప్తాను. మీరు ఇంతసేపు నా టాక్ వినలేదని నాకు అర్థమైంది. నేను ఇంతసేపు చెప్పింది అదే. అంటే నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడే అడిగేశారు మేడం. నెగిటివ్ పీపుల్స్ ని ఎలా అవాయిడ్ చేయడం ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అనమాట. మీరు ఏదో అవాయిడ్ చేయాలనుకుని మిమ్మల్ని మీరే ప్రాబ్లం లో ఇరికిచ్చేస్తున్నారు. ఓకే, టేక్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రాండమ్ గా తీసుకో. రాండమ్ గా మేము క్వశ్చన్స్ తీసుకున్నామండి. దీని గురించి ఎవరు కంప్లైంట్ చేయకండి దయచేసి. ప్రియా గారు మీ క్వశ్చన్ ని అడగండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. లేరనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ ఓం ప్రకాశం గారు మీ క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడగండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. Hello, visible? Yes, sir. Yes, sir. How to overcome the death of your family? I know, sir, it's not so easy to say this, but sir, అంటే ఇక్కడ నేను అదే అన్నాను సార్ ఇంతకుముందు. ఒక డినయల్ మోడ్ నుంచి మనము అది జరగకూడదు, ఇలా అయ్యి ఉండకూడదు, ఇది జరగడం తప్పు, ఇది జరగడం ఎందుకు జరిగింది, ఇదేమో మనం ఈ మూడ్ లో ఉన్నంత వరకు, ఈ ఎమోషనల్ స్టేట్ లో ఉన్నంత వరకు, డినయల్ మోడ్ లో ఉన్నంత వరకు కూడా మనకు బయట రావడం అనేది చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్. మనం ఏంటి అంటే ఇలా జరిగింది, ఓకే జరగకూడదు, ఇట్స్ నాట్ రైట్, బట్ స్టిల్ ఇట్ హ్యాపెండ్. వాట్ నెక్స్ట్? మనము అంటే ఇప్పుడు మర్చిపోవడం అన్నది అంటే దాని మీదే ఆలోచిస్తున్నంత వరకు మర్చిపోలేమండి. వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ మనం ఓకే యాక్సెప్ట్ చేద్దాం. లెట్ us యాక్సెప్ట్. ఇప్పుడు మైండ్ సెట్ డినయల్ మూడ్ లో ఉన్నంత వరకు కూడా మనం ముందుకు పోలేమండి. ఈ డినయల్ మూడ్ నుంచి యాక్సెప్టెన్స్ మూడ్ లోకి వచ్చినప్పుడు, యాక్సెప్టెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. యా, ద పర్సన్ ఇస్ నో మోర్, సో వాట్ నెక్స్ట్, వాట్ షుడ్ ఐ డూ? ఇది మనం ఎప్పుడు మనము ఇలాంటి ఒక మైండ్ సెట్ ఏర్పరచుకుంటాము అంటే ఈజీ అని చెప్పను కానీ, బట్ వీ షుడ్ ట్రై, వీ షుడ్ బి డూయింగ్ దాట్. అంటే ఆల్రెడీ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ తాతయ్యలు చనిపోయినప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఓవర్కమ్ దాట్, వీ హ్యావ్ డెఫినెట్లీ ఓవర్కమ్ దాట్. అది ఓవర్కమ్ అయినప్పుడు ఇది కూడా ఓవర్కమ్ అవుతాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ప్రాబబ్లీ. ఫస్ట్ లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ద పర్సన్ ఇస్ నో మోర్ అండి. యాక్సెప్టెన్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ అప్ ఫ్రంట్. వీరాచారి గారు లాస్ట్ క్వశ్చన్ తీసుకోండి. మ్యామ్ కు మళ్ళీ వర్క్ ఆల్మోస్ట్ షీ ఈస్ విత్ us since 7 o'clock. మీరు మ్యూట్ అయిపోయారా రంజిత్ గారు? ఓకే, నౌ చంద్రగిరి సాయి కృష్ణ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. మీరు క్వశ్చన్ అడగండి, షార్ట్ గా అడగండి సార్. హలో, am I audible ma'am? హలో. యా, yes sir. మ్యామ్, గతంలో మనకి చాలా మెమరీస్ ఉంటాయి మ్యామ్. అలాగే కొన్ని మంచి మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. గుడ్ మెమరీస్ వచ్చినప్పుడు కొంచెం ఫన్ గా ఫీల్ అయ్యి నవ్వుకుంటూ ఉంటాం. అదే బ్యాడ్ మెమరీస్ వచ్చినాయి అనుకోండి, అవి కొంచెం బాధ కలిగిస్తూ ఉంటాయి. అదే వర్క్ లొకేషన్ లో వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఆ బ్యాడ్ మెమరీస్ ని మనం అరేంజ్ చేయడానికి, లేదంటే గుర్తు రాకుండా మనం మూవ్ ఆన్ అవడానికి ఏమన్నా మంచి సలహా ఇస్తారు? ఓకే, మీకు ఫస్ట్ అది మీరు మర్చిపోవాలా అనుకోకూడదండి, అది గుర్తుండాలి మీకు. దట్ ఈస్ ద ఫస్ట్ సలహా. ఎందుకు అంటే అది గుర్తున్నప్పుడే మీరు అక్కడి నుంచి మీరు ఎలాగా నేను ఇంత ముందర అన్నాను, ఒక పాయింట్ అన్నాను, ద ఎండ్ ఆఫ్ ఎ గుడ్ ఈవెంట్ ఈస్ నాట్ ద స్టార్ట్ ఆఫ్ ఎ నెగటివ్ ఈవెంట్. ఈ ఫ్యాక్ట్ అనేది మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ హ్యాపీనెస్ అండి. ఒక మంచి జరిగినప్పుడు, ఒక మంచి ఆగిపోయినప్పుడు అది చెడు కాదు. అలాగే చెడు జరుగుతున్నప్పుడు అది మంచికి అది ఇట్స్ నాట్ అ స్టాప్, ఇట్స్ నాట్ అ హాల్ట్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ థింగ్ మీరు అది యాక్సెప్ట్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. యూ నీడ్ టు నో దట్ బ్యాడ్ మెమరీస్ వెళ్ళిపోవాలి అనుకోకూడదు, ఉండాలి. దట్ హ్యాస్ టు బి విత్ యూ. అది లేకపోతే మీకు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఒకరు అడవికి వెళ్ళారు, ఒక పులి వచ్చి వాళ్ళని చంపేసింది. పక్కన వాళ్ళు వచ్చి అడవిలో ఈ దారిలోకి వెళ్ళకండి, ఆ పులి వచ్చి చంపేసింది వాళ్ళని అంటే చంపింది గుర్తు పెట్టుకుంటారా, లేకపోతే మనం అక్కడ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని గుర్తు పెట్టుకుంటారా? The whole history, the whole negative emotions will teach us something and will give us a learning attitude. ఈ learning attitude మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దాంట్లో మనం ఏం నేర్చుకున్నామని గుర్తుపెట్టుకున్నాం, అది మనకు ముఖ్యం. బ్యాడ్ మెమరీస్ అనేది, బ్యాడ్ మెమరీస్ గివ్ యూ అ లెర్నింగ్ అండి. ఏ బ్యాడ్ మెమరీ అయినా మీరు రాసుకుంటే కనుక దట్ గివ్స్ యూ. మీరు ఒక పని చేయలేదు, మీ బాస్ మిమ్మల్ని తిట్టారు అంటే బాస్ తిట్టడం అక్కడ కోపమో, మీరు పని చేయలేదు అనేది ఫ్యాక్ట్ అక్కడ.
ఆర్ మీరు చేయాల్సిన విధంగా మీరు పనిచేయలేదని తిట్టారా, లేకపోతే ఆయన ఊరికే క్యాజువల్ గా వచ్చి తిట్టారా, ఆర్ ప్రాబబ్లీ ఆయన పొజిషన్ లో ఉంటే మీరు కూడా తిట్టేవారా తిట్టకపోయేవారా? సో మనము ఇలాగా 360 degrees లో మనం డైమెన్షన్ లో ఆలోచించినప్పుడు దట్ బ్యాడ్ మెమరీ విల్ టెల్ యూ దట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు ఈ లెర్నింగ్ అన్నది ఏంటో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఈవెన్చువల్ గా అది బ్యాడ్ మెమరీ కాకుండా ఒక లెర్నింగ్ మెమరీ కింద తయారవుతుంది. సో జీవితంలో రెండే ఉంటాయండి, ఒక హ్యాపీ మెమరీస్ ఉంటాయి, ఒక లెర్నింగ్ మెమరీస్ ఉంటాయి. బ్యాడ్ మెమరీ అన్న పదం తీసేయండి. మీరు కూర్చొని ఆ లెర్నింగ్ మెమరీ ఏంటో, అది మీకు ఏం నేర్పించిందో, ఏ పాఠం నేర్పించిందో చూడండి. ఐ థింక్ విత్ దట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ సొల్యూషన్. అండ్ దాన్ని కూడా మీరు ఒక పాజిటివ్ ఈవెంట్ గా మార్చుకుంటారు. మన హోల్ జీవితాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ అ మోటివ్ అంతే. ఎంత పెద్దదైనా కానివ్వండి, జీవితంలో ఎంత హ్యాపీగా ఉంటాము, అవతల వాళ్ళు ఎంత హ్యాపీ చేస్తాము, జీవితంలో ప్రతి ఒక్క ఈవెంట్ ని మనం హ్యాపీగా ఎలా మలుచుకుంటాం. ఐ థింక్ ఈ 3 ఆస్పెక్ట్స్ మనం చేసుకోగలిగితే ఐ థింక్ వీఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్. పురుషోత్తం సైకాలజిస్ట్ సార్ అడగండి. పురుషోత్తం సైకాలజిస్ట్ గారు, యు హావ్ బీన్ అన్మ్యూటెడ్. పురుషోత్తం గారు. ఎస్ సార్, పురుషోత్తం గారు వెళ్ళిపోయారు. ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు మేడం. ఎవరు నోడలేకపోతున్నాము, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ రెగ్యులర్ గా మీ క్లాస్ లో ఏమైనా వీడియో ఎక్కడైనా ఉన్నాయా అండి వినడానికి? అవి తక్కువే సార్. ఇన్ఫాక్ట్ ఇలా ఏదో వెబినార్స్ చేసుకుంటూ ఉంటాను, ఎవరైనా అడిగితే స్పీచ్ ఇస్తా కానీ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. నేను నా సాటిస్ఫాక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతాను. బుక్ రాశారా అండి? ఏదైనా బుక్ రాశారా? బుక్కులు రాయండి సార్, మైండ్ లో రాస్తుంటాను కానీ పేపర్లలో రాయలేదు ఇప్పటి వరకు. మైండ్ లో అయితే 151,000 మందికి రాశాను. పురుషోత్తం గారు మాట్లాడండి సార్. నా పురుషోత్తం గారు, పురుషోత్తం గారు ఇది అన్యాయం. ఓకే, ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, లేని వాళ్ళని పిలుస్తున్నా రావట్లేదు. శ్రీధర్ గారు చెప్పండి సార్, మాట్లాడండి. ఎవరు సార్? గుడ్ ఈవినింగ్ సార్. మీ వీడియో పనిచేయట్లేదు. వీడియో లేదు సార్ మీది, సారీ సార్. రైట్, నో ఐ థింక్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, లెట్స్ వి గో విత్ లాస్ట్ వన్. ఒకటి ఏదో ఒక పేరు తీసుకొని బాస్ క్లోజ్ చేయండి, మీ ఇష్టం. Yeah, we'll take one last question. Yeah. Yes, madam. ఒక క్వశ్చన్ తీసుకుంటాను. రష్మి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు క్వశ్చన్ అడగండి మేడం. హలో, నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. నాకు ఎట్లా అంటే, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే మా కో సిస్టరు నా జొత్ల ఎప్పుడు ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడు అట్లే అవుతుంది, వాళ్ళు నా దగ్గర ఉండే టాలెంట్ కాపీ చేస్తారు. నాకు ఏమంటే వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలా, బాగుండాలా అంటే నా ఉండే టాలెంట్ నేను షేర్ చేసుకుంటాను, లేదు అనలే. బట్ దే కాపీ మైండ్ అండ్ దే గో దే లీవ్ మీ. ఐ డోంట్ నో వై. అది నాకు కాంపిటీషన్ అన్ని అనిపిస్తుంది, నాకు చాలా డిస్కరేజ్ అవుతుంది. ఎట్లా తీసుకోవాలి మ్యామ్? మీరు చాలా పాజిటివ్ సిట్యుయేషన్ లో ఉన్నారండి. చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి సంగీతం బాగా వస్తుంది. నాకు నా కో సిస్టర్ వచ్చేసి నేను పెండ్లు అయ్యేట్లును వాళ్ళు కాంపిటీషన్ నుంచి నేర్చుకున్నారు. నా మీదకి అబ్జెక్షన్ చేశారు, ఒక తర ఇచ్చేసారు. అప్పటి నుంచి నాకు కొన్నాళ్ళు ఒక ఇయర్ సంగీతం నేర్చుకునేదే నేను ఇచ్చేసి, లైక్ సంగీతం నేర్చుకునేటప్పుడు వాళ్ళు నాకు గుర్తొస్తా ఉండరు. సో ఐ ఫీల్ గిల్ట్. Somewhat I don't know how to take that. Yeah, okay, good. I'll you are comfortable in English and yes ma'am. Yeah, good. Yeah, so see, I have one good news for you. First you should be happy for that. మిమ్మల్ని చూసి ఒక కాంపిటీషన్ గా తీసుకుంటున్నారు అంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ యూ షుడ్ థింక్ ఆఫ్ అండి. ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్. అండ్ ఇక్కడ వాళ్ళ ఐడియా ఏంటి అంటే, మీరు వాళ్ళకంటే వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి మీకంటే మీరు వెనకబడిపోతున్నారు అంటే, ఐ మీన్ అంటే మీ మంచి ఇప్పుడు మీ గురించి అవతల వాళ్ళకి తెలుస్తుంది కానీ మీకు తెలియట్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. I think it's time you know yourself better అండి. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం జీవితంలో. యూ షుడ్ నో వాట్ యు ఆర్ గుడ్ అట్. యు ఆర్ ఆల్రెడీ గుడ్ అట్. మీరు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఒకటండి కాపీ కొడుతున్నారు అంటే ఒకటి అర్థం చేసుకోండి. యూ షుడ్ సే వావ్, ఇట్స్ టైమ్ ఫర్ మీ, ఐ గో అహెడ్, ఐ మూవ్ అహెడ్. ఇప్పుడు నేనున్నాను,
నన్ను నేను కాపీ కొట్టుకోవడానికే నాకు చాలా బాధగా ఉంటుంది. ఐ కెనాట్ టాక్ ద సేమ్ థింగ్ అగైన్, యూనో. నాకు అది చాలా ఇన్సల్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే మాట ఎన్ని చోట్ల మాట్లాడతావు, యూనో. ఓకే, డిఫరెంట్ గా ఎలా మాట్లాడాలి, అంటే ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఏంటి అంటే దట్ ఈస్ ద సెల్ఫ్ గ్రోత్ ఫర్ మీ, దట్ ఈస్ ద వే ఐ లుక్ అట్ మై లైఫ్. సో ఇక్కడ మిమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు అంటే ప్లీజ్ అండర్స్టాండ్ యు ఆర్ ఆల్రెడీ దేర్, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. అది వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థం కాలేదు, అదే ప్రాబ్లం అక్కడ, రైట్? సో మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి మీరు ఇంకా పైకి ఎలా వెళ్ళాలని ఆలోచించండి. సో ద చాయిసెస్ ఆల్ yours. So you are the best and you are already, others have agreed, approved, authenticated that you are the best. ఇంక ఇంతకంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏం కావాలండి? Extraordinary, extraordinary. Thank you, Andy. Okay. Your video reached 20,790 people. Oh, thank you. That's good. 20,790 people. So ఈ రోజు నేను హ్యాపీనెస్ లో రాసుకోవచ్చు. So many lives have been touched. So 1.5 నుంచి ఇంకో 2 రాసుకుంటాను. Yes. We'll go on because అది వీడియో అలా ఉంటది కాబట్టి ఇంకా చూస్తూ ఉంటారు. తర్వాత చూస్తూ ఉంటారు, మనకి చూస్తూ ఉంటాయండి. So thank you, ma'am. Thank you very much. Thank you, Andy. Thank you so much, Andy. My pleasure. Absolute pleasure. T20C district తరపున అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున, అందరు స్టూడెంట్స్ తరపున, అందరి తరపున థ్యాంక్ యూ అండి. ఇంకా మీ క్లాస్ ఇంకా కావాలి మాకు. నాన్ స్టాప్ దీంట్లో కామెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. మాకు ఫేస్బుక్ లో అయితే నాన్ స్టాప్ మేడం, నాన్ స్టాప్. అవునా? థ్యాంక్ యూ. So many. So I think lot of positive emotions already imbibe అయిపోయినట్టున్నారు, that people have started acknowledging that. That's glad. I'm so glad about it. So keep up your good work. All these questions, not one single question negative. Inga. Yeah. So nice. Thank you. Me time inga. Thank you. Definitely. Sir, and madam, different topic. Definitely, sir. Okay, sure. Divorce case లో ఎక్కువగా సూసైడ్ టెండెన్సీ, తర్వాత కోపం, ప్రతిమైన కోపం, హ్యాపీనెస్ ఎలా ఉందో కోపం, చిన్నదానికి ఎగిరిపోవడం, పేరెంట్స్ మీద కోపం. సో దాని మీద ప్లస్ మీ పెట్ టాపిక్ ప్రెసెంట్లీ ఈ డిజిటలైజేషన్ మీద, డిజిటల్ వెల్ బీయింగ్ మీద తీసుకుందాం మేడం. పెట్టుకుంటాము మేము, మా ఆడియన్స్, మా స్టూడెంట్స్, వి ఆర్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘురాచారి గారు, ప్లీజ్ ప్రపోజ్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి సెషన్ ఇచ్చారు మేడం. మీరు చెప్పిన పాయింట్స్ లలో మనం దేనైతే ఫోకస్ చేస్తాం